ఓం శాంతి. आज ఈరోజు 7 जनवरी 7 జనవరి 1967 का प्रातः क्लास चल रहा था। 1967 యొక్క ప్రాతः క్లాస్ నడిచింది. रिकॉर्ड था इस पाप की दुनिया से दूर कहीं ले चल। రికార్డ్ అయ్యింది, ఈ పాపపు ప్రపంచం నుండి దూరంగా ఎక్కడికైనా తీసుకొని వెళ్ళిపో. मीठे मीठे మధురాతి మధురమైన बच्चे పిల్లలు बाप को कहते हैं। తండ్రిని అంటారు. इस पाप की दुनिया से दूर कहीं ले चल। ఈ పాపపు ప్రపంచం నుండి దూరంగా ఎక్కడికైనా తీసుకొని వెళ్ళిపో. तो कहीं दूर दुनिया में चलने वाले रूहानी बच्चों के प्रति बाप गुड मॉर्निंग भी कर रहे हैं। అయితే ఎక్కడికో దూరంగా ఆత్మిక లోకంలోకి వెళ్ళేటటువంటి పిల్లలకి తండ్రి గుడ్ మార్నింగ్ కూడా చెబుతున్నారు. रूहानी बच्चे जानते हैं नंबरवार पुरुषार्थ अनुसार ఆత్మిక పిల్లలకి తెలుసు నెంబర్ వార్ పురుషార్థానుసారంగా कि हम बरोबर कहीं दूर जा रहे हैं। ఏమనంటే మేము నిజంగా ఎక్కడికో దూరంగా వెళ్తున్నాము. कहाँ जा रहे हैं? ఎక్కడికి వెళ్తున్నాము? अपने स्वीट साइलेंस होम, తమ యొక్క స్వీట్ సైలెన్స్ హోమ్. शांति धाम ही दूर देश है। శాంతిధామమే దూరదేశం అయ్యింది. स्वर्ग कोई दूर नहीं है। స్వర్గం దూరం ఏమీ కాదు. स्वर्ग तो इसी दुनिया में होगा స్వర్గం ఈ ప్రపంచంలోనే ఉంటుంది. और शांति धाम तो కానీ శాంతిధామం అయితే सूरज चांद सितारों से भी సూర్య చంద్ర సితారల నుండి కూడా पार है। పారయ్యింది, దూరం అయ్యింది. शांति धाम दूर है శాంతిధామం దూరం అయ్యింది. जहाँ से हम आत्माएं आती हैं, ఎక్కడి నుండి అయితే ఆత్మలమైన మనం వస్తాం, वो है मूल वतन। అదయ్యింది మూలవతనం. और ये है स्थूल वतन, మరియు ఇదయ్యింది స్థూలవతనం. वो है हम आत्माओं का घर। అదయ్యింది ఆత్మలమైన మన యొక్క ఇల్లు. उस घर में बाप बगैर तो कोई ले नहीं जा सकता। ఆ ఇంటికి తండ్రి తప్ప ఇంకెవరూ తీసుకుని వెళ్ళలేరు. क्योंकि वो बाप का घर है। ఎందుకంటే అది తండ్రి యొక్క ఇల్లు అయ్యింది, आत्माओं का घर है ఆత్మల యొక్క ఇల్లు అయ్యింది. और आत्माओं के बाप का घर है। మరియు ఆత్మల యొక్క తండ్రి యొక్క ఇల్లు అయ్యింది. तुम सब ब्राह्मण ब्राह्मणियां रूहानी सेवा कर रहे हो। బ్రాహ్మణులైన మీరందరూ కూడా ఆత్మిక సేవని చేస్తున్నారు. ये रूहानी सेवा किसने सिखाई? ఈ ఆత్మిక సేవను ఎవరు నేర్పించారు? दूर ले चलने वाले बाप ने सिखाई। దూరంగా తీసుకుని వెళ్ళేటటువంటి తండ్రి నేర్పించారు. ये रूहानी सेवा करके ఈ ఆత్మిక సేవని చేసి कितनों को ले जावेंगे? మీరెంతమందిని తీసుకొని వెళ్తారు? अनगिनत आत्माएं हैं। లెక్కలేనన్ని ఆత్మలున్నాయి. क्यों? ఎందుకని? अनगिनत आत्माएं क्यों बता दी? లెక్కలేనన్ని ఆత్మలని ఎందుకు చెప్పేశారు? क्योंकि मनुष्य आत्माओं की तो संख्या बताई हुई है। ఎందుకంటే మనుష్యాత్మల యొక్క సంఖ్య అయితే చెప్పేశారు, 500-700 करोड़ है। 500-700 కోట్లు అని. लेकिन मनुष्य आत्माएं ही थोड़ी ही सृष्टि पर है सिर्फ। కానీ కేవలం మనుష్యాత్మలే సృష్టి మీద ఉన్నారా? కేవలం ఏంటి? और भी दूसरे दूसरे ఇంకా వేరే వేరే नहीं तो इस सृष्टि पर है ना। ప్రాణులైతే ఈ సృష్టి మీద ఉన్నారు కదా. कीड़े मकोड़े पशु కీటకాలు, మకోడాలు, पक्षी పశువులు, పక్షులు, जलचर थलचर జలచర, తలచర, नभचर నవచర, भांति भांति के प्राणी हैं।
రకరకాల ప్రాణులున్నాయి. सबके अंदर आत्मा होती है। అన్నింటిలోని కూడా ఆత్మ అనేది ఉంటుంది. तो सब आत्माएं అయితే ఆత్మలన్నీ కూడా इस सृष्टि रूपी रंगमंच को छोड़ करके वापस जाएंगी। ఈ సృష్టి రూపీ రంగస్థలాన్ని విడిచిపెట్టి తిరిగి వెళ్తాయి. इसलिए बोला कि अनगिनत आत्माएं हैं। అందువలనే అన్నారు లెక్కలేనన్న ఆత్మలున్నాయి అని. एक पंडे की तुम सब बच्चे भी हो। ఒక్క పండా యొక్క పిల్లలు కూడా మీరందరూ అయ్యారు. तो तुम सब बच्चे भी पंडे हो गए। అయితే పిల్లలైన మీరందరూ కూడా పండాలైపోయారు. तुम्हारा नाम ही है पांडव सेना। మీ పేరే అయ్యింది పాండవ సేన. जैसे ब्रह्मा के बच्चे ब्राह्मण, ఏ విధంగా బ్రహ్మ యొక్క పిల్లలు బ్రాహ్మణులు, विष्णु के बच्चे वैष्णव, విష్ణువు యొక్క పిల్లలు వైష్ణవులు, वैसे पंडे के बच्चे అదే విధంగా పండా యొక్క పిల్లలు पांडव कहे जाते हैं। పాండవ్ అని అనడం జరుగుతుంది. तो तुम पांडव सेना हो। అయితే మీరు పాండవ సేన అయ్యారు. तुम बच्चे हर एक को दूर ले चलने के लिए युक्ति बताते हो। పిల్లలైన మీరు ప్రతి ఒక్కరిని దూరంగా తీసుకునే వెళ్ళేటటువంటి యుక్తిని చెబుతారు. दूर ते दूर परे ते परे है परम धाम। దూరాతి దూరం పరేతే పరే ధామం అయ్యింది పరంధామం. बुद्धि का रास्ता बताते हो। బుద్ధి యొక్క మార్గాన్ని చెబుతారు. मन बुद्धि को ही आत्मा कहा जाता है। మనసు బుద్ధినే ఆత్మ అని అనడం జరుగుతుంది. मन बुद्धि మనసు బుద్ధి जब दूर ते दूर देश में परम धाम में सेट हो जाती है, ఎప్పుడైతే దూరాతి దూరంలోని పరంధామంలోని సెట్ అయిపోతుందో, तो जैसे कि आत्मा परम धाम वासी हो गई। ఏ విధంగానైతే ఆత్మ పరంధామవాసి అయిపోయింది. या दूसरे शब्दों में ये कहें कि परम धाम को तुम बच्चे इस सृष्टि पर उतार लेते हो। లేకుంటే రెండో వాక్యాలలో చెప్పవచ్చు ఏమనంటే పిల్లలైన మీరు పరంధామాన్ని ఈ సృష్టి మీదకి దించుతారు. परंतु 500 करोड़ मनुष्य आत्माएं तो కానీ 500 కోట్ల ఆత్మలైతే परम धाम की स्थिति का अनुभव इस दुनिया में नहीं कर सकेंगी। పరంధామం యొక్క స్థితిని ఈ ప్రపంచంలోని చేసుకోలేవు. तो उनको रूहानी बच्चे नहीं कहेंगे। అయితే వారిని ఆత్మిక పిల్లలు అని అనలేము. रूहानी बच्चे वो हैं ఆత్మిక పిల్లలు ఎవరు అంటే जो अभी अभी जीवन रहते रूह की स्टेज में अपने पुरुषार्थ से स्थित हो जाते हैं। ఎవరైతే ఈ సృష్టి మీద ఉంటూ ఉంటూ తమ యొక్క పురుషార్థం ద్వారా ఆత్మలుగా అయిపోతారు. रूह ఆత్మ रूहानी बाप के बच्चे हैं। రుహానీ తండ్రి యొక్క సంతానం అయ్యారు. पूरे 84 जन्म लेने वाली आत्माएं हैं। పూర్తిగా 84 జన్మలు తీసుకునేటటువంటి ఆత్మలయ్యారు. अगर कम जन्म लेने वाली हैं ఒకవేళ తక్కువ జన్మలు తీసుకునేటటువంటి వారు అయినట్లయితే तो जरूर उनमें कुछ न कुछ देहभान रह जाता है। అయితే తప్పకుండా వారిలోని కొద్దో గొప్ప దేహభానం అనేది ఉండిపోతుంది. देहभान रह जाने के कारण దేహభానం ఉండిపోయిన కారణంగా बलब 83-82 जन्म भी लेती हैं। భలే వారు 82-83 జన్మలని కూడా తీసుకుంటారు. तो भी द्वापर युग से दूसरे दूसरे అయినా కూడా వారు ద్వాపర యుగం నుండి వేరే వేరే देहधारी धर्म पिताओं के चक्करी में आ जाती है। దేహధారి ధర్మపితల యొక్క చక్రంలోకి వచ్చేస్తారు. उनसे प्रभावित हो जाती है।
వారికి ప్రభావితం అయిపోతారు, उनकी प्रजा बन जाती है। వారి యొక్క ప్రజగా అయిపోతారు. प्रभावित माना प्रजा, ప్రభావితం అనగా ప్రజ. तो आत्माभिमानी पूरे नहीं बन पाते। అయితే ఆత్మాభిమానిగా పూర్తిగా తయారవ్వలేకపోతారు, क्योंकि ज्यादा संग लिया उन्होंने उन देहधारियों का। ఎందుకంటే చాలా సాంగత్యాన్ని ఆ దేహదారీలది తీసుకున్నారు. तुम बच्चे పిల్లలైన మీరు उन देहधारियों से प्रभावित नहीं होते हो। ఆ దేహధారీలకి ప్రభావితం అవ్వరు. इसलिए तुम हो पक्की पक्की आत्मा। అందువలనే మీరయ్యారు పక్కా పక్కా ఆత్మలు. रूह आत्मा। रूहानी बाप के बच्चे, ఆత్మిక తండ్రి యొక్క పిల్లలయ్యారు. रूहानी बाप के सिवाय और तुम किसी से नहीं सुनते हो। ఆత్మిక తండ్రితో తప్ప మీరింకెవ్వరితోని కూడా విననేవారు కాదు, వినరు. जैसे वो ఏ విధంగా వారు दूसरे धर्म की आत्माएं होती हैं, వేరే ధర్మాల యొక్క ఆత్మలు ఎవరైతే ఉంటారో तो तुम्हारी बात नहीं सुनती, మీ యొక్క మాటల్ని వినరు. समझती भी है कि ये ज्ञान सच्चा है, అర్థం కూడా చేసుకుంటాయి ఈ జ్ఞానం సత్యమైనది అని. जान लेते हैं कि इस తెలిసేసుకుంటారు ज्ञान में ताकत है, ఈ జ్ఞానంలో శక్తి ఉంది అని. फिर भी कहते हैं అయినా కూడా అంటారు कि हमारे गुरुजी जब तक नहीं मानेंगे तब तक हम तुम्हारी बात मानने वाले नहीं है। ఎంతవరకు మా గురూజీ ఒప్పుకోరో అంతవరకు మేము మీ విషయాలని ఒప్పుకునే వారిమి కాదు. इसका मतलब वो रूहानी बाप के बच्चे हैं దీని అర్థమయ్యింది వారు ఆత్మిక తండ్రి యొక్క పిల్లలయ్యారా या देहाभिमानी धर्मगुरुओं के बच्चे हैं। లేక దేహాభిమాని ధర్మగురువుల యొక్క పిల్లలయ్యారా? धर्मगुरुओं के बच्चे हैं। ధర్మగురువుల యొక్క పిల్లలయ్యారు. तो बाप कहते हैं तुम हो मेरे रूहानी बच्चे। అయితే తండ్రి అంటారు మీరయ్యారు నా ఆత్మిక పిల్లలు. तो दूर चलने के लिए ले అయితే దూరంగా వెళ్ళడం కోసం जाने के लिए बाप तुमको जो युक्ति बताते हैं తీసుకొని వెళ్ళడం కోసం తండ్రి మీకు ఏదైతే యుక్తిని చెబుతారో वो युक्ति तुम्हारी बुद्धि में पहले बैठती है। ఆ యుక్తి మొట్టమొదట పిల్లలైన మీలోని మొదట కూర్చుంటుంది. युक्ति बताते हैं मन मना भाव। యుక్తిని చెబుతారు మన్మనాభావ్. मन మన్ मना మనా भाव భావ్ 3 अक्षर है। 3 అక్షరాలయ్యాయి. तीनों के अर्थ है 3 ఇంటి యొక్క అర్థాలు కూడా ఉన్నాయి. मन मना मन को, మన్ అనగా మనసుని, माने मन में, మన అనగా మనసులో, मेरे में, నాలో, भव मन समाधि। భవ్ అనగా ఇమ్మిడి పొండి. अपने मन के अंदर जो भी तुम्हारे संकल्प चलते हैं మీ మనసు లోపల మీ యొక్క ఏవైతే సంకల్పాలన్నీ నడుస్తాయో उन संकल्पों विकल्पों को मेरे संकल्पों में ఆ సంకల్పాలని వికల్పాలని నా సంకల్పాలలోని रमण करा दे, రమను చేయించేయాలి, समाधि। ఇమిడ్ చేయాలి. माना संकल्प मात्र भी तुम्हारे अंदर అనగా సంకల్ప మాత్రంగా కూడా మీలోని कोई विपरीत संकल्प नहीं आना चाहिए। ఏ విపరీత సంకల్పాలు కూడా రాకూడదు. जो बाप का संकल्प ఏదైతే తండ్రి యొక్క సంకల్పమో 100 बच्चों का संकल्प, అదే పిల్లల యొక్క సంకల్పం అయ్యింది. कर्मणा से विपरीत कर्म करना కర్మనా ద్వారా విపరీత కర్మని చేయడం वो तो बहुत दूर की बात है। అదైతే చాలా దూరం యొక్క విషయం అయిపోయింది. बाप एक कर्म करना चाहता है, कराना चाहता है, తండ్రి ఒక కర్మని చేయించాలని అనుకుంటారు, చేయించాలి అని అనుకుంటారు. और बच्चे दूसरा कर्म करते हैं। మరియు పిల్లలు వేరే కర్మని చేస్తారు. तो कहेंगे नहीं कि ये मन मना भव है। అయితే వీరిని అనడం జరగదు మన్మనాభవుగా అయ్యారు అని.
जरूर कहेंगे इसमें देहभान है। తప్పకుండా అనడం జరుగుతుంది వీరిలోని దేహభానం ఉంది అని. रूहानी बाप का रूहानी बच्चा नहीं कहेंगे। ఆత్మిక తండ్రి యొక్క ఆత్మిక పిల్లలు అని అనడం జరగదు. तो तुम बच्चे ये पढ़ाई అయితే పిల్లలైన మీరు మొదట ఈ చదువుని पहले धारण करते हो, ధారణ అనేది మొదట చేస్తారు. और दुनियावी धर्म पिताओं के जो फॉलोअर्स हैं వేరే ప్రపంచం యొక్క ధర్మపితల యొక్క ఫాలోవర్స్ ఉంటారో वो इन बातों को बाद में धारण करेंगे। వారు ఈ విషయాలని తరువాత ధారణ చేస్తారు. मानना तो सबको पड़ेगा, ఒప్పుకోవడం అయితే అందరికీ ఒప్పుకోవాల్సిందే. कि हम ज्योति बिंदु आत्मा है, ఏమనంటే మనం జ్యోతిర్బిందు ఆత్మలమయ్యాము, रूहानी बाप के बच्चे हैं। ఆత్మిక తండ్రి యొక్క పిల్లలమయ్యాము. लेकिन जो सहज सहज मानते हैं కానీ ఎవరైతే సహజంగా ఒప్పుకుంటారో वो हैं बाप के डायरेक्ट बच्चे। వారయ్యారు తండ్రి యొక్క డైరెక్ట్ పిల్లలు. पूरे 84 के चक्र में आने वाले పూర్తిగా 84 జన్మల యొక్క చక్రంలోని వచ్చేవారయ్యారు. ऑल राउंडर पार्ट बजाने वाले, ఆల్ రౌండ్ పాత్రని చేసేటటువంటి వారు. और जिनकी बुद्धि में पूरा नहीं बैठता है మరియు ఎవరి బుద్ధిలోనైతే పూర్తిగా కూర్చోదో या बाद में बैठता है లేక తర్వాత కూర్చుంటుందో या मजबूरी से बैठता है, లేక బలవంతంగా కూర్చుంటుందో वो देहाभिमानी बाप के बच्चे हैं। వారు దేహాభిమాని తండ్రి యొక్క పిల్లలయ్యారు. सब धर्म पिताएं देहाभिमानी हैं। అందరూ ధర్మపితలందరూ కూడా దేహాభిమానిలయ్యారు. एक बाप है ఒక్క తండ్రి అయ్యారు, रूहानी बाप, ఆత్మిక తండ్రి. उसको देहाभिमानी बाप नहीं कह सकते। వారిని దేహాభిమాని తండ్రి అని అనలేము. क्यों? ఎందుకని? क्योंकि वो देह में आते हुए भी ఎందుకంటే అతను దేహాభిమానంలోకి వచ్చి కూడా देह भान में फंसता नहीं, దేహభానంలోని ఇరుక్కోరు. वो अभुक्ता है। అతను అభోక్త అయ్యారు. गर्भ से जन्म नहीं लेता, గర్భం ద్వారా జన్మని తీసుకోరు, अजन्मा है। అజన్మ అయ్యారు. किसी शरीर में प्रवेश करता है, ఏదైనా శరీరంలో ప్రవేశిస్తారు. प्रवेश करने के बावजूद भी उसको संग का रंग नहीं लगता। ప్రవేశించిన తర్వాత కూడా వారికి సాంగత్యపు రంగు అనేది అంటుకోదు. और सब मनुष्य आत्माओं को संग का रंग लगता है। మిగతా ఆత్మలందరికీ కూడా సాంగత్యపు రంగు అనేది అంటుకుంటుంది. तो बाप भी हमको यही सिखाते हैं, అయితే తండ్రి కూడా మనకి ఇదే నేర్పిస్తారు. मन्मना भव, మన్మనాభవ్, मेरे में समा जा। నా మనసులో ఇముడిపోండి. जैसे ఏ విధంగానైతే टुल्लू भर पानी है, దోసెట్లోని నీళ్లుంటాయి, सागर में डाल दिया దానిని సాగరంలో వేసేసినట్లయితే तो सागर में समा गया। అయితే సాగరంలో ఇముడిపోయాయి. सागर में समा गया माने सागर हो गया। సాగరంలో ఇమిడిపోయాయి అంటే సాగరం అయిపోయాయి. तो तुम अपने मन के संकल्पों को मेरे में समा देंगे ఒకవేళ మీరు మీ మనసు యొక్క సంకల్పాలని నాలో ఇమిడి చేసుకున్నట్లయితే तो तुम बाप समान बन जाओगे। అప్పుడు మీరు తండ్రి సమానంగా తయారైపోతారు. पूरे कल्प में तुम పూర్తి కల్పంలోని जितनी आत्मिक स्टेज में रहेंगे మీరు ఎంత ఆత్మిక స్థితిలో ఉంటారో, रूह का सुख भोगेंगे, ఆత్మిక సుఖాన్ని భోగిస్తారో उतना दुनिया में कोई धर्म की आत्मा उतना सुख नहीं भोग सकेगी। అంత వేరే ధర్మం యొక్క ఆత్మలు అంత సుఖాన్ని భోగించలేవు. तुम्हारा है 3/4 सुख, మీదయ్యింది 4వ వంతులోని 3వ వంతు సుఖం, 4లోని 3వ వంతు సుఖం అయ్యింది. और धर्म वालों का है आधा सुख आधा दुख। వేరే ధర్మాల వారిది అయ్యింది సగం సుఖం సగం దుఃఖం. तुम ज्यादा से ज्यादा 1/4 दुख भोगते हो।
మీరు ఎక్కువలో ఎక్కువ ఒక వంతు దుఃఖాన్ని భోగిస్తారు. उसमें भी नंबरवार बच्चे हैं. దానిలోని కూడా నెంబర్ వారు పిల్లలయ్యారు. कोई बच्चे ऐसे भी हैं కొంతమంది పిల్లలు ఇటువంటి వారు కూడా ఉంటారు. जो 82-83 जन्म भी सुख में रहते हैं. వారు 82-83 జన్మలు కూడా సుఖంలోనే ఉంటారు. क्यों रहते हैं? ఎందుకని ఉంటారు? क्योंकि उन्होंने संगम युग में जब बाप आया ఎందుకంటే వారు సంగమయుగంలో ఎప్పుడైతే తండ్రి వస్తారో तो उन आत्माओं ने आत्मिक स्थिति की ఆ ఆత్మలు ఆత్మిక స్థితి యొక్క ज्यादा प्रैक्टिस की. చాలా ఎక్కువ ప్రాక్టీస్ ని చేస్తారు. निराकारी, నిరాకారి, निर्विकारी, నిర్వికారి, నిరహంకారి बाप समान स्टेज को जल्दी प्राप्त करते हैं. తండ్రి యొక్క స్టేజ్ ని త్వరగా పట్టుకుంటారు. तो बाप बताते हैं मन मना भव. అయితే తండ్రి చెబుతారు మన్మనాభావ్, बाप को तो याद करो. తండ్రినైతే యాద్ చేయండి कहते भी है ना, అంటారు కూడా కదా. इस दुनिया से कहीं दूर ले चलो. ఈ ప్రపంచం నుండి దూరంగా ఎక్కడికైనా తీసుకుని వెళ్ళిపో. क्यों ले चलो? ఎందుకని తీసుకుని వెళ్ళిపో? क्योंकि कितना भी पुरुषार्थ करते हैं तो కానీ ఎందుకంటే ఎంత పురుషార్థం చేసినా కూడా అయినా కూడా भी इन देह अभिमानी सांडों का संग का रंग लग ही जाता है. అయినా కూడా ఈ దేహాభిమాని ఆంబోతుల యొక్క సాంగత్యపు రంగు అనేది అంటుకుపోతుంది. तुम हो मुट्ठी भर बच्चे మీరయ్యారు గుప్పిడి మంది పిల్లలు. जो बाप के डायरेक्ट बच्चे बनते हो. ఎవరైతే తండ్రి యొక్క డైరెక్ట్ పిల్లలుగా అవుతారో 9 लाख सितारे आसमान में गाए जाते हैं. 9 లక్షల సితారలు ఆకాశంలోని గాయనం చేయబడతారు. वो तो आसमान के जड़ सितारे. అవైతే ఆకాశం యొక్క జడ సితారలు అయ్యాయి. तुम हो इस दुनिया के, इस धरती के चैतन्य सितारे. మీరయ్యారు ఈ ప్రపంచం యొక్క ఈ ధరణి యొక్క చైతన్య సితారలు. उन चैतन्य सितारों का गायन है 9 लाख. ఆ చైతన్య సితారల యొక్క గాయనం అయ్యింది 9 లక్షలు. उन 9 लाख में भी ఆ 9 లక్షలలోని కూడా कोई रात में चमकते हैं और कोई दिन में होते हैं. ऐसे नहीं कि కొంతమంది రాత్రిపూట ప్రకాశిస్తారు, కొంతమంది పగటిపూట ప్రకాశిస్తారు. అలా ఏమీ కాదు. दिन में सितारे होते नहीं है. పగటిపూట నక్షత్రాలు ఉండవు అని ఏమీ కాదు. दिन में भी सितारे होते हैं. పగటిపూట కూడా సితారలు ఉంటాయి. लेकिन वो दिन के सितारे కానీ ఆ పగటిపూట సితారలు सूर्य में अपने प्रकाश को సూర్యుడిలోని తమ యొక్క ప్రకాశాన్ని मर्ज कर देते हैं. మర్జ్ చేసేసుకుంటాయి, గుప్తం చేసేసుకుంటాయి. जो ज्ञान सूर्य इस सृष्टि पर आया हुआ है జ్ఞాన సూర్యుడు ఎవరైతే ఈ సృష్టి మీదకు వచ్చి ఉన్నారో उसमें अपने को मर्ज कर देना వారిలోని తమని తాము మర్జ్ చేసేసుకోవటం माना अपने स्वभाव संस्कार सब అనగా తమ యొక్క స్వభావం సంస్కారం అన్నీ मर्ज कर देना. మర్జ్ చేసేసుకోవటం. बाप में समय जाना. తండ్రిలోని ఇముడిపోవడం. संकल्प मात्र भी कोई विरोधाभास नहीं. సంకల్ప మాత్రంగా కూడా ఏమి విరోధం అనేది ఉండకూడదు. जो बाप जैसे चलाए, ఏ తండ్రి అయితే ఎలా అయితే నడిపిస్తారో, जहाँ ले जाए, ఎక్కడికైతే తీసుకొని వెళ్తారో, खिलाए, जो ఏదైతే తినిపిస్తారో, पिलाए, ఏందైతే తాగిస్తారో ऐसी स्थिति को प्राप्त कर लेना. అటువంటి స్థితిని ప్రాప్తిని చేసేసుకోవటం. उनको कहेंगे मन मना भव. వారిని అనడం జరుగుతుంది మన్మనాభవ్. कोई अलग से इच्छा नहीं. వేరే ఏమీ కూడా ఇష్టం అనేది ఉండకూడదు. जो बाप की इच्छा ఏదైతే తండ్రి యొక్క ఇష్టమో सो बच्चों की इच्छा. అదే పిల్లల యొక్క ఇష్టం అయ్యింది. नई दुनिया में तो ऐसे नहीं कहेंगे కొత్త ప్రపంచంలోనైతే అలా అనడం జరగదు. कि कहीं दूर ले चल. ఎక్కడికైనా దూరంగా తీసుకొని వెళ్ళిపో అని. इस पुरानी दुनिया में, दुख की दुनिया में कहते हैं ఈ పురాతన దుఃఖం యొక్క ప్రపంచంలో అనడం జరుగుతుంది.
कि दूर ले चल। ఏమనంటే ఎక్కడికైనా దూరంగా తీసుకొని వెళ్ళిపో అని. क्यों? ఎందుకని? नई दुनिया में क्यों नहीं कहते? కొత్త ప్రపంచంలోని అని ఎందుకని అన్నారు? क्योंकि वहां दुख नहीं होता। दुख क्यों नहीं होता? ఎందుకంటే అక్కడ దుఃఖం ఉండదు. దుఃఖం ఎందుకని ఉండదు? क्योंकि वहां विधर्मी आत्माओं का संग ఎందుకంటే అక్కడ విధర్మి ఆత్మల యొక్క సంఘం नहीं लगता, जो हमको बार అంటుకోదు. बार ఏదైతే మనకి अपने देह మాటి अभिमान की మాటికి तरफ आकर्षित कर लेती है, దేహభానం వైపు ఆకర్షితం చేసేస్తుందో, प्रभावित कर लेती है। ప్రభావితం చేసేస్తుందో, उनके संग का रंग हमको लग जाता है। వారి యొక్క సాంగత్యపు రంగు మనకు అంటుకుపోతుంది. हम कितना भी पुरुषार्थ करते हैं, మనం ఎంత పురుషార్థం చేసినా కూడా. लेकिन हुजूम के हुजूम ये जो विधर्मी आत्माएं हैं, కానీ గుంపులకు గుంపుగా ఎవరైతే విధర్మి ఆత్మలున్నారో, दूसरे धर्म में कन्वर्ट होने वाली आत्माएं हैं, వేరే ధర్మంలోకి కన్వర్ట్ అయ్యేటటువంటి ఆత్మలు ఉన్నారో, वो हमारी अवस्था को खराब कर देते। వారు మన యొక్క అవస్థని పాడు చేసేస్తారు. तो बच्चे कहते हैं दूर कहीं ले चल। అయితే పిల్లలు అంటారు దూరంగా ఎక్కడికైనా తీసుకొని వెళ్ళిపో. अभी कहते हैं, सत्युग में नहीं कहेंगे। ఇప్పుడు చెబుతారు, సత్యుగంలో చెప్పరు. यहाँ तो है ही रावण राज्य। ఇక్కడైతే రావణ రాజ్యమే అయ్యింది. राज्य किसका? రాజ్యం ఎవరిది? రావణుడు రావణుడిది. రావణుడు వాలా. రావణుడు అనగా ఏడ్పించేవాడు. तो जिसका राज्य, అయితే ఎవరి యొక్క రాజ్యమో उसके राज्य में फिर चलना पड़ता है। అప్పుడు వారి యొక్క రాజ్యంలో నడవాల్సి వస్తుంది. यथा राजा యథా రాజా तथा प्रजा। తథా ప్రజ. हमारी भी वैसी रोने वाली स्टेज होती रहती है। మనది కూడా అలాగే ఏడ్చేటటువంటి స్టేజ్ అవుతూ ఉంటుంది. तो कहते हैं, అయితే అంటారు, इस रोने रुलाने वाली दुनिया से कहीं दूर ले चलो। ఈ ఏడ్చి ఏడ్పించేటటువంటి ప్రపంచం నుండి ఎక్కడికైనా దూరంగా తీసుకొని వెళ్ళిపో అని. जहाँ चैन हो। ఎక్కడైతే శాంతి ఉంటుందో. चैन माना చైన్ అనగా शांति हो। శాంతి ఉంటుందో. आत्मा अशांत महसूस न करे। ఆత్మ అశాంతిని అనుభూతి చేసుకోకూడదు. इसका नाम ही है दुख धाम। దీని పేరే అయ్యింది దుఃఖధాము. काहे का धाम? దేని యొక్క ధామం? दुख का धाम। దుఃఖం యొక్క ధామం. धाम माना घर। ధామ్ అనగా ఇల్లు. ये दुख का घर है ये दुनिया। ఇది దుఃఖం యొక్క ఇల్లు అయ్యింది ఈ ప్రపంచం. इस दुनिया में ఈ ప్రపంచంలోని कोई सुख नहीं है। ఏమీ సుఖము లేదు. देह का सुख, దేహం యొక్క సుఖం वो भी क्षण भंगुर सुख है। అది కూడా క్షణభంగూర్ సుఖం అయ్యింది. और अभी तो देह में भी शक्तियां नहीं रह गई। మరి ఇప్పుడు దేహంలోని కూడా శక్తి అనేది ఉండడం లేదు. देह सब विकारी होती चली जाती है। దేహం అంతా వికారిగా అయిపోతూ వెళ్ళిపోతుంది. विकारी शरीर వికారి శరీరం तो होता जाता है। అశక్తగా అయిపోతూ ఉంటుంది. इसलिए बाप कहते हैं तुम सब की वानप्रस्थ अवस्था है। అందువల్లనే తండ్రి అంటారు మీ అందరిది కూడా వానప్రస్థ అవస్థ అయ్యింది అని. एक भी ऐसा नहीं है ఒక్కరూ కూడా అటువంటి వారు లేరు जो वानप्रस्थ अवस्था में न रहा हो। ఎవరైతే వానప్రస్థ అవస్థలో అవ్వలేదేమో, లేరేమో. वानप्रस्थ अवस्था వానప్రస్థ అవస్థ अब ఇప్పుడు बूढ़े हो चुके। ముసలివారిగా అయిపోయాం. शरीर भी तामसी बन गए శరీరం కూడా తామసీగా అయిపోయింది. और आत्मा भी మరియు ఆత్మ కూడా तामसी बन गई। తామసీగా తయారైపోయింది. अब बाप तुमको कोई धक्का नहीं खिलाते। ఇప్పుడు తండ్రి మిమ్మల్ని ఏమీ తోసేయరు. क्या? ఏంటి? यहाँ जाओ वहाँ जाओ, ये करो वो करो। ఇక్కడికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి, ఇది చెయ్యండి, అది చెయ్యండి. कोई धक्का खाने की बात नहीं है। ఏమీ తోసేటటువంటి విషయం ఏమీ కాదు. कौन धक्का नहीं खिलाते? ఎవరు తోసేయరు? बाप धक्का नहीं खिलाते। తండ్రి తోసేయరు. भाग दौड़ करने की बात नहीं है। పరిగెత్తేటటువంటి విషయం అనేది కాదు. एक बार परिचय मिल गया ఒక్కసారి పరిచయం లభించేసింది అంటే तो कहीं भी निश्चय बुद्धि होकर के बाप को याद करते रहो। అయితే ఎక్కడైనా కూడా నిశ్చయ బుద్ధిలుగా అయ్యి తండ్రిని యాద్ చేస్తూ ఉండండి.
वातावरण सुधरता रहेगा। వాతావరణం పరివర్తన అవుతూ ఉంటుంది. वातावरण सुधरेगा, వాతావరణం చక్కబడుతూ ఉంటుంది. వాతావరణం చక్కబడినట్లయితే, पवित्र वातावरण बनेगा, పవిత్ర వాతావరణంగా తయారైనట్లయితే तो अपवित्र आत्माएं स्वतः ही आकर के शांति और सुख की भीख मांगेंगी। అప్పుడు అపవిత్రమైన ఆత్మలు స్వతహాగానే వచ్చి సుఖం శాంతి యొక్క భీక్ దానాన్ని అడుగుతూ ఉంటాయి. भक्ति मार्ग में तुम बाप को ढूंढने के लिए कितने धक्के खाते रहे। భక్తి మార్గంలో మీరు తండ్రిని వెతకడం కోసం ఎన్ని దెబ్బల్ని తోపుల్ని తింటూ వచ్చారు. इतना ढूंढा तीर्थ ठिकानों में, मंदिरों में, ఎంత వెతికాము తీర్థాలలోని, స్థావరాల్లోని, తీర్థాలలోని, कहीं प्राप्त नहीं कर सके। ఎక్కడా కూడా ప్రాప్తిని చేసుకోలేకపోయాం. बाप खुद कहते हैं, తండ్రి స్వయం అంటారు, मैं तो बहुत गुप्त हूँ। నేనైతే చాలా గుప్తమయ్యాను. इतना गुप्त हूँ ఎంత గుప్తం అంటే कि मेरे को कोई इन स्थूल आंखों से देख भी नहीं सकते। నన్ను ఈ స్థూలమైన నేత్రాలతో ఎవరు చూడలేను కూడా చూడలేరు. बल कितने भी दुनिया में धक्के खाते रहे, భలే ఎంత ప్రపంచంలోని దెబ్బల్ని తింటున్నా కూడా इन आंखों से मेरे को कोई नहीं देख सकता। ఈ నేత్రాలతోని నన్ను ఎవరు కూడా చూడలేరు. इसलिए कहते हैं, అందువలనే అంటారు, यहाँ दर्शन करने की बात नहीं है। ఇక్కడ దర్శనం చేసుకునేటటువంటి విషయమేమి కాదు. कोई कहते हैं, हम तुम्हारे కొంతమంది అంటారు, गुरु जी के दर्शन तो कर लें। మేము మీ యొక్క గురూజీ యొక్క దర్శనం అయితే చేసేసుకోనివ్వండి. तो उनकी बुद्धि में बात बैठी नहीं है। అయితే వారి బుద్ధిలోని విషయం అనేది కూర్చోలేదు. ये धक्के खिलाने वाला गुरु नहीं है। వీరు దెబ్బల్ని తినిపించేటటువంటి గురువులు కాదు. दर्शन करने वाली बात ही नहीं है। वो तो ज्योति దర్శనం చేసుకునేటటువంటి విషయమే లేదు. बिंदु है। అతనైతే జ్యోతిర్బిందువు అయ్యారు. बिंदु बिंदु आत्माओं का बाप है। బిందు బిందు ఆత్మల యొక్క తండ్రి అయ్యారు. आत्मा है ज्योति बिंदु, बाप भी ఆత్మలు జ్యోతిర్బిందువు అయ్యాయి, ज्योति बिंदु। తండ్రి కూడా జ్యోతిర్బిందువు అయ్యారు. ज्योति बिंदु का बड़ा आकार बनाई दिया है सेवा पूजा करने के लिए। జ్యోతిర్బిందువు యొక్క పెద్ద ఆకారాన్ని తయారు చేసేసారు పూజ చేయడం కోసం. नहीं तो पूजा कैसे करें। లేకుంటే పూజను ఎలా చేస్తారు? भक्ति मार्ग में होती है पूजा, భక్తి మార్గంలో అవుతుంది పూజ, और ज्ञान मार्ग में होती है याद। మరియు జ్ఞాన మార్గంలో అవుతుంది యాద్. किसकी याद? ఎవరి యొక్క యాదు? असली स्वरूप की याद। అసలైన స్వరూపం యొక్క యాద్. असली स्वरूप क्या है? అసలీ స్వరూపం ఏమయ్యింది? मेरी आत्मा का असली स्वरूप भी ज्योति बिंदु है, लेकिन पता నా ఆత్మ యొక్క అసలైన స్వరూపం కూడా జ్యోతిర్బిందువు అయ్యింది. కానీ कैसे चले? ఎలా తెలుస్తుంది? सभी मनुष्य आत्माएं तो ज्योति बिंदु हैं। మనుష్యాత్మలందరూ కూడా జ్యోతిర్బిందువులయ్యారు కదా. तो कैसे पता चलेगा कौन सा ज्योति बिंदु అన్ని ఆత్మలు కూడా జ్యోతిర్బిందువు అయ్యాయి కదా. सुप्रीम सोल है? तो कैसे पता चलेगा कौन सा ज्योति बिंदु सुप्रीम सोल है? ఎలా తెలుస్తుంది ఏ ఆత్మ జ్యోతిర్బిందు సుప్రీం సోల్ అయ్యారు అని? तो बताते मैं मुकर्रर रथ में आता हूँ। అయితే చెబుతారు, నేను ముకర్రర్ రథంలోని వస్తాను. जिस मुकर्रर रथ में आता हूँ, ఏ ముకర్రర్ రథంలోకి వస్తారో उस मुकर्रर स्वरूप को पहचान लिया ఆ ముకర్రర్ స్వరూపాన్ని గుర్తించేసినట్లయితే तो जैसे शिव बाबा को पहचान लिया। ఏ విధంగానైతే శివబాబాని గుర్తించేయటం అయ్యింది. कैसे पहचानेंगे? ఎలా గుర్తించడం జరుగుతుంది? कोई कह दे कि वो मुकर्रर स्वरूप है, ఎవరైనా అనేసినట్లయితే వారు ముకర్రర్ స్వరూపం అయ్యారు అని, वो राम वाली आत्मा है जिसमें भगवान बाप आते हैं, వారు రామ్వాలి ఆత్మ అయ్యారు ఎవరిలోనైతే తండ్రి వస్తారో శివుడు వస్తారో,
तो मान लेंगे क्या? అయితే ఒప్పేసుకుంటారా ఏంటి? जो मान लेंगे वो है भगत, ఎవరైతే ఒప్పేసుకుంటారో వారయ్యారు భక్తులు. अंधश्रद्धा से मान लिया. అంధశ్రద్ధ ద్వారా ఒప్పేసుకున్నారు. आज कहेंगे ये भगवान है, ఈ రోజు అంటారు ఈయన భగవంతుడు, और कल परीक्षाएं आएंगी जोर से, రేపు జోరుగా పరీక్షలు వచ్చినట్లయితే तो कहने लगे ये शैतान है. అనడం జరుగుతుంది. అప్పుడు ఇతను శైతాన్, దెయ్యమని. तो बाप आकर शैतान की भी पहचान देते हैं అయితే తండ్రి వచ్చి సైతాన్ యొక్క గుర్తింపుని కూడా ఇస్తారు, और भगवान की भी पूरी पहचान देते हैं. మరియు భగవంతుడి యొక్క గుర్తింపుని కూడా పూర్తిగా ఇస్తారు. माया की भी पहचान देते हैं, मायापति की भी पहचान देते हैं. మాయ యొక్క పరిచయాన్ని కూడా ఇస్తారు, మాయాపతి యొక్క పరిచయాన్ని కూడా ఇస్తారు. दोनों की पहचान देते हैं. రెండింటి యొక్క గుర్తింపుని కూడా ఇస్తారు. वो ज्ञान से ही हो सकती है. అది జ్ఞానం ద్వారానే అవ్వగలుగుతుంది. ज्ञान के आधार पर జ్ఞానం యొక్క ఆధారంగా जानकारी होती है. ज्ञान పరిచయం అనేది అవుతుంది. माने ही जानकारी. పరిచయం అనగానే తెలుసుకోవటం అయ్యింది. काहे की जानकारी? దేని యొక్క పరిచయం? सच्चाई की जानकारी. సత్యత యొక్క పరిచయం. सत्य को ही गॉड कहा जाता है. गॉड इज సత్యతనే గాడ్ అనడం జరుగుతుంది. ट्रुथ. గాడ్ ఈజ్ ట్రూత్ कहते भी है सत्यम शिवम सुंदरम. అనడం కూడా జరుగుతుంది. సత్యం శివం సుందరం. जो सत्य है ఎవరైతే సత్యం ఉంటారో वो ही शिव है. అదే శివుడయ్యారు. जो झूठ है ఏదైతే అసత్యమో वो शिव नहीं हो सकता. అది శివుడు అవ్వలేరు, कल्याणकारी नहीं हो सकता. जो కళ్యాణకారి అవ్వలేరు. कल्याणकारी नहीं हो सकता वो सुंदर भी नहीं हो सकता. ఎవరైతే కళ్యాణకారి అవ్వరో వారు సుందరం కూడా అవ్వలేరు. कितना भी रूप स्वरूप में देखने में शोभायमान हो, ఎంత సుందరంగా రూప స్వరూపంలోని సుందరంగా ఉన్నా కూడా, लेकिन अगर अकल्याणकारी है, కానీ ఒకవేళ అకళ్యాణకారి అయినట్లయితే, विश्व का कल्याणकारी नहीं है, విశ్వం యొక్క కళ్యాణకారి అవ్వకపోయినట్లయితే तो वो शिव नहीं हो सकता. అప్పుడు వారు శివుడు అవ్వలేరు. भगवान का बच्चा नहीं हो सकता. భగవంతుడి యొక్క పిల్లవాడుగా అవ్వలేరు. तुम भगवान के बच्चे हो. మీరు భగవంతుడి యొక్క పిల్లలయ్యారు. तुम सिर्फ अपना कल्याण नहीं चाहते हो, మీరు మీ యొక్క కళ్యాణాన్నే కేవలం కోరుకోరు, सारे विश्व का कल्याण चाहते हो. మొత్తం విశ్వం యొక్క కళ్యాణాన్ని కోరుకుంటారు. ऐसे नहीं कहेंगे మీరు అలాని అనరు कि ये आत्मा स्वर्ग में जाएगी तो मैं नहीं स्वर्ग चाहिए. ఈ ఆత్మ స్వర్గంలోకి వెళ్ళినట్లయితే నాకు స్వర్గం వద్దు. ये पार्टी है, वो पार्टी है. ఇది ఆ పార్టీ అయ్యింది, అది ఆ పార్టీ అయ్యింది. नहीं, కాదు. कोई भी आत्मा हो, ఏ ఆత్మ అయినా కూడా तुम सबका कल्याण चाहते हो. మీరు అందరి యొక్క కళ్యాణాన్ని కూడా కోరుకుంటారు. एक का भी अगर अकल्याण चाहने वाला है, ఒక్కరి యొక్క అకళ్యాణాన్ని కోరుకునేవారైనా కూడా उसको विश्व कल्याणकारी नहीं कहेंगे. అప్పుడు వారిని విశ్వ కళ్యాణకారి అని అనడం జరగదు. एक आत्मा को भी विश्व में से अलग नहीं किया जा सकता. ఒక్క ఆత్మని కూడా విశ్వం నుండి వేరుగా చెయ్యలేము. हर आत्मा का पार्ट मुकर्रर है. ప్రతి ఒక్క ఆత్మ యొక్క పాటు కూడా ముకరర్ అయ్యింది, నిశ్చితమయ్యింది. कोई भी आत्मा का पार्ट निकाला नहीं जा सकता. ఏ ఆత్మ యొక్క పాటుని కూడా తీయలేము. तो मैं कहता हूँ అయితే నేను చెబుతాను, कि मुझे पहचानने के लिए तीसरी आंख चाहिए. నన్ను గుర్తించుకోవటం కోసం నాకు మూడవ నేత్రం కావాలి. इसलिए मैं त्रिनेत्री में प्रवेश करता हूँ. అందువలనే నేను త్రినేత్రిలోని ప్రవేశిస్తాను. वो एक ही देवता है అది ఒక్కరే దేవత అయ్యారు. जो 3 नेत्रों वाला दिखाया जाता है. ఎవరినైతే 3 నేత్రాలతో చూపించడం జరుగుతుందో, త్రినేత్రి రూపంలో చూపించడం జరుగుతుందో, शंकर. శంకరుడు. जो 2 नेत्र हैं, ఎవరికైతే 2 నేత్రాలు ఉన్నాయో वो 2 विशेष आत्माओं की यादगार है. అది 2 విశేషమైన ఆత్మల యొక్క స్మృతి చిహ్నం అయ్యింది.
राम రాముడు और कृष्ण। మరియు కృష్ణుడు. और तीसरा नेत्र जो खड़ा हुआ है మరియు మూడవ నేత్రం ఏదైతే నిలబడి ఉందో वो शिव नेत्र की यादगार है। అది శివుడు నేత్రం యొక్క స్మృతి చిహ్నం అయ్యింది. शिव శివుడు सदैव पुरुषार्थ में సదైవం పురుషార్థంలోని खड़ा रहता है ఈ సృష్టి మీదకి వచ్చి నిలబడి ఉంటారు. और बच्चों को भी खड़ा करता है। మరియు పిల్లల్ని కూడా నిలబెడతారు. बच्चे पड़े हुए हैं, పిల్లలు పడి ఉన్నారు. स्वयं पुरुषार्थ नहीं कर सकते, స్వయం పురుషార్థాన్ని చెయ్యలేరు. बाप के सहयोग के बगैर తండ్రి యొక్క సహయోగం లేకుండా दौड़ नहीं सकते। పరిగెత్తలేరు. कोई बच्चों में अहंकार आ जाता है कि सेवा हम करते हैं, కొంతమందిలో అహంకారం వచ్చేస్తుంది, సేవని మేం చేస్తాము అని. बाप समझाते हैं తండ్రి అర్థం చేయిస్తారు, तुम तो तमो प्रधान आत्मा हो। మీరైతే తమో ప్రధాన ఆత్మలయ్యారు. तमो प्रधान आत्मा को तो अपनी ही विकारों की रग लगी रहती है। తమో ప్రధాన ఆత్మకైతే తమ యొక్క వికారాల యొక్క రగే ఉంటుంది. वो किसी की क्या सेवा करेगा? అది ఎవరి సేవనైనా ఎలా చేస్తుంది? जो खुद निर्विकारी हो वो दूसरों को निर्विकारी बनाने का पुरुषार्थ कराएगा। ఎవరైతే స్వయం నిర్వికారి అయ్యారో వారు వేరే వారిని నిర్వికారిగా తయారు చేసేటటువంటి సేవని చేస్తారు. इस दुनिया में सब विकारी है, ఈ ప్రపంచంలో అందరూ వికారీలయ్యారు. इस दुनिया में सब झूठे हैं। ఈ ప్రపంచంలో అందరూ అసత్యమయ్యారు. नंबरवार पुरुषार्थ अनुसार నెంబర్ వారు పురుషార్థానుసారంగా. मैं जब इस सृष्टि पर आता हूँ तो बताता हूँ నేను ఎప్పుడైతే ఈ సృష్టి మీదకు వస్తానో అప్పుడు చెబుతాను, कि मैं जिस मुकर्रर रथ में आता हूँ उसके द्वारा నేను ఏ ముఖరర్ శరీరంలోనైతే వస్తానో ఆ శరీరం ద్వారా सत्य पाठ बजाता हूँ। సత్య పాటని అభిహనిస్తాను. सत्य बोलना, సత్యం చెప్పటం, सत्य खाना, సత్యం తినడం, सत्य चलना। సత్యంగా నడవడం. सिख लोग कहते हैं ऐसी भी सत्य, సిక్కులు అంటారు హైసీబీ సత్య, होशी भी सत्य ఓసీబీ సత్య कहते हैं ना। అంటారు కదా. पहले भी सत्य था, మొదట కూడా సత్యమయ్యారు, अभी भी सत्य है ఇప్పుడు కూడా సత్యమయ్యారు, और आगे भी మరియు తరువాత కూడా सच्चा ही रहेगा। సత్యంగానే ఉంటారు. सच्चा कभी झूठा नहीं हो सकता। సత్యం ఎప్పుడూ కూడా అసత్యంగా అవ్వరు. सच्चे को कोई कितना भी झूठ बनाना चाहे, సత్యాన్ని ఎవరైనా ఎంత అసత్యంగా తయారు చేయాలని అనుకున్నా కూడా सच्चाई एक दिन सर के ऊपर चढ़ करके बोलती है। సత్యత ఒకరోజు తల మీదకి ఎక్కి చెబుతుంది. तो वो सत्य बाप అయితే ఆ సత్య తండ్రి पहले इस सृष्टि पर आकर के మొదట ఈ సృష్టి మీదకి వచ్చి नम्र रूप में पार्ट बजाता है। నమ్ర రూపంలో పాత్రని అభినయిస్తారు. बहुत नम्रता से पार्ट बजाता है। చాలా నమ్రతతోని పాటని అభినయిస్తారు. को పిల్లలకి बार बार बोलता है, बच्चे नहीं मानते हैं तो మాటి మాటికి చెబుతారు. పిల్లలు ఒప్పుకోకపోయినా అయినా కూడా भी अहंकार नहीं, ఏమి అహంకారం లేదు. निरहंकारी बाप है। నిరహంకారి తండ్రి అయ్యారు. एक बार नहीं, 2 बार नहीं, 10 बार नहीं, 100 बार ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 100 సార్లు కాదు, नहीं, 1000 बार। 1000 సార్లు, 100 సార్లు కూడా కాదు, 1000 సార్లు. बार बार बच्चों से गलतियां होती हैं, बाप उनको మాటి మాటికి పిల్లల ద్వారా తప్పులు పొరపాట్లు జరుగుతాయి. మాటి మాటికి सुधारने की कोशिश करता है। తండ్రి పరివర్తన చేసేటటువంటి ప్రయత్నాన్ని చేస్తారు. वो माँ का पार्ट ఆ తల్లి యొక్క పాటు कब तक चलता है? ఎంతవరకు నడుస్తుంది? जब तक विष्णु का पार्ट शुरू न हो जाए। ఎంతవరకు విష్ణు యొక్క పాట అనేది ప్రారంభం అవ్వదు. माना जब तक नई दुनिया की स्थापना न हो जाए, అనగా ఎంతవరకు కొత్త ప్రపంచం యొక్క స్థాపన అవ్వదు तब तक అంతవరకు नम्रता का पार्ट चलता रहता है। నమ్రత యొక్క పాత్ర అనేది నడుస్తూ ఉంటుంది. पहले पूरा पूरा नम्र,
మొదట పూర్తిగా నమ్రం, लवफुल पार्ट, లవ్ఫుల్ పార్ట్, और बाद में మరియు తరువాత थोड़ा नम्र కొంచెం నమ్రం, और थोड़ा कठोर। కొంచెం కఠోరం. वो अर्धनारीश्वर के रूप में दिखाया जाता है అది అర్ధనారీశ్వరుడు రూపంలో చూపించడం జరుగుతుంది भक्ति मार्ग में। భక్తి మార్గంలోని. आधा पुरुष, ఆదా పురుషుడు, आधा సగం स्त्री। స్త్రీ. स्त्री चोला స్త్రీ శరీరం माना ब्रह्मा की सोल कोई पुरुष तन में प्रवेश करती है, అనగా బ్రహ్మ యొక్క సోల్ ఎవరో పురుషుడిలోని ప్రవేశిస్తుంది. और ज्ञान सूर्य भी उसमें प्रवेश करता है, शिव भी प्रवेश करता है। మరియు జ్ఞానసూర్యుడు కూడా వారిలో ప్రవేశిస్తారు, శివుడు కూడా వారిలో ప్రవేశిస్తారు. तो ज्ञान सूर्य जिस तन में प्रवेश करता है वो पुरुष पार्ट हुआ, అయితే జ్ఞానసూర్యుడు ఎవరిలోనైతే ప్రవేశిస్తారో వారు పురుష పాత్రధారి అయ్యారు. क्योंकि कोई नरतन में ही प्रवेश करता है, ఎందుకంటే ఎవరు నరుడు యొక్క తనువులోనే ప్రవేశిస్తారు. और ब्रह्मा की सोल जिस तन में प्रवेश करती है మరియు బ్రహ్మ యొక్క సోల్ అనేది ఏ తనువులోనైతే ప్రవేశిస్తుందో वो चंद्रमा के रूप में అది చంద్రమా రూపంలోని कल पार्ट बजाने वाली दिखाई जाती శీతల యొక్క పాటని అభినయించేదిగా చూపించడం జరుగుతుంది. है। मस्तक के ऊपर चंद्रमा दिखाते हैं, మస్తకంలోని చంద్రుణ్ణి చూపించడం జరుగుతుంది. दोनों ही आत्माएं प्रवेश है, రెండు ఆత్మలు కూడా ప్రవేశమయ్యాయి. चंद्रमा भी प्रवेश है, ज्ञान चंद्र చంద్రుడు కూడా ప్రవేశమయ్యారు, ब्रह्मा ब्रह्म, జ్ఞాన చంద్రమా అనగా బ్రహ్మ. और शिव ज्ञान सूर्य भी प्रवेश है। మరియు శివుడు జ్ఞాన సూర్యుడు కూడా ప్రవేశితమయ్యారు. एक है तीखा ఒకరయ్యారు తీక్షణం, और एक है మరియు ఒకరయ్యారు तीखा और एक है मीठा। మరియు మరొకరయ్యారు మధురం మీఠా. दोनों का साथ साथ पाठ चलता है। ఇద్దరిది తోడులోని పాట అనేది నడుస్తుంది. अभी 70 साल होने जा रहे हैं। ఇప్పుడు 70 సంవత్సరాలు అవ్వనున్నవి. ब्राह्मणों की दुनिया में బ్రాహ్మణ ప్రపంచంలోని ब्रह्मा की सोल अभी भी माँ के रूप में प्यार का पार्ट बजाय रही। బ్రహ్మ యొక్క సోల్ ఇప్పుడు కూడా తల్లి రూపంలో పాత్రని చేస్తుంది. समझाते ही रहते। అర్థం చేయిస్తూనే ఉంటారు. कोई बच्चा ఏ పిల్లవాడైనా इतना भी दुष्ट संकल्प करने वाला हो, दुष्ट वाचा बोलने वाला हो, దుష్ట సంకల్పాలని నడిపించేవాడైనా, దుష్ట వాచాని నడిపించేవాడైనా, कर्म करने वाला हो, దుష్ట కర్మని చేసేవాడైనా కూడా, फिर भी उन बच्चों को అయినా కూడా ఆ పిల్లల్ని रहम की दृष्टि से देखते हैं। జాలి యొక్క దృష్టితోని చూస్తారు. फिर तीसरा रूप आता है మళ్ళీ మూడవ రూపం అవుతుంది सदगुरु का। సద్గురువుది. माँ के रूप में भी टीचर बनता है, అమ్మ రూపంలో కూడా టీచర్గా అవుతారు. ऊंची पढ़ाई पढ़ाने के लिए भी सुप्रीम टीचर बनता है, ఉన్నతమైన చదువుని చదివించడం కోసం కూడా టీచర్గా అవుతారు. लेकिन प्यार से पढ़ाता है। కానీ ప్రేమతో చదివిస్తారు. फिर तीसरा रूप जो कठोर रूप है మళ్ళీ మూడవ రూపం ఏదైతే కఠోర రూపం అయ్యిందో वो उन आत्माओं के लिए है అది ఏ ఆత్మల కోసం అయ్యింది అంటే जो सुधरने का नाम ही नहीं लेते। ఎవరైతే పరివర్తన అయ్యేటటువంటి పేరునే తీసుకోరు. ऐसी बीज रूप आत्माएं हैं ఎటువంటి బీజరూపి ఆత్మలు ఉన్నారు అంటే जिनका छिलका बहुत कड़ा है, వారి యొక్క పొట్టు చాలా పెద్దదయ్యింది, కఠోరమైనదయ్యింది. कोई बीज होते हैं मोटे కొన్ని బీజాలుంటాయి छिलके वाले होते हैं, లావు పొట్టువై ఉంటాయి, कड़क छिलका होता है। గట్టి పొట్టయి ఉంటుంది. कोई बीज होते हैं కొన్ని బీజాలుంటాయి पतला छिलका होता है, పల్చటి పొట్టు ఉంటుంది, हल्का छिलका होता है, जल्दी उतर जाता है। తేలికైన పొట్టు ఉంటుంది, త్వరగా వదిలిపోతుంది, ఊడిపోతుంది. तो అయితే बाप के रूहानी बच्चे हैं
ఎవరైతే తండ్రి యొక్క ఆత్మిక పిల్లలు ఉంటారో, रूह के स्टेज में रहने वाले हैं, ఆత్మిక స్టేజ్లో ఉండేటటువంటి పిల్లలు ఉంటారో, वो सारी दुनिया के बीज हैं, माना వారు सारी మొత్తం ప్రపంచం యొక్క బీజాలయ్యారు. दुनिया के बाप हैं। మొత్తం సృష్టి యొక్క ప్రపంచం యొక్క తండ్రి అయ్యారు. रूह के स्टेज में रहने वाले हैं, ఆత్మిక స్టేజ్లో ఉండేవారయ్యారా, वो सारी दुनिया के बीज हैं, माना सारी दुनिया के बाप हैं। వారు మొత్తం ప్రపంచం యొక్క బీజాలయ్యారు, అనగా మొత్తం ప్రపంచం యొక్క తండ్రులయ్యారు. उन आत्माओं में ఆ ఆత్మలలోని सूर्यवंशियों के भी बाप हैं। సూర్యవంశీయుల యొక్క తండ్రి కూడా ఉన్నారు. जो सूर्यवंशी प्रजावर की आत्माएं हैं, ఎవరైతే సూర్యవంశీ ప్రజావర్గం యొక్క ఆత్మలుంటారో उनके भी बाप हैं। వారి యొక్క తండ్రి కూడా అయ్యారు. चंद्रवंशियों के भी बाप हैं। చంద్రవంశీయుల యొక్క తండ్రి కూడా అయ్యారు. उन बीजरूप आत्माओं में ही हैं। ఆ బీజరూపి ఆత్మలలోనే ఉన్నారు. इस्लाम वंशियों के भी बाप हैं, वो बीज। ఇస్లాం వంశీయుల యొక్క తండ్రి కూడా ఉన్నారు, వారు బీజం అయ్యారు. जो रूहानी स्टेज में अंत में टिकेंगे। ఎవరైతే ఆత్మిక స్టేజ్లోని అంతిమంలో స్థిరమవుతారో, बौद्ध वंशियों के भी हैं, क्रिश्चियन वंशियों के भी हैं। బౌద్ధి వంశీయుల వారు కూడా ఉన్నారు, క్రిస్టియన్ వంశీయుల వారు కూడా ఉన్నారు. हर धर्म की बीज रूप आत्माएं ప్రతి ధర్మం యొక్క బీజరూపి ఆత్మలు उन 4.5 लाख में मौजूद हैं। ఆ 4.5 లక్షల్లోని హాజరై ఉన్నారు. तो हर धर्म की बीज रूप आत्माओं का फाउंडेशन అయితే ప్రతి ధర్మం యొక్క బీజరూపి ఆత్మల యొక్క ఫౌండేషన్ जैसे कि पहले जन्म से ही पड़ जाता है। ఏ విధంగానైతే మొదటి జన్మ నుండే పడిపోతుంది. लेकिन కానీ बीज బీజం अपने अपने टाइम पर తమ తమ టైమానుసారంగా जब समय आता है, मौसम ఎప్పుడైతే సమయం అనేది వస్తుందో, आता है, వాతావరణం అనేది వస్తుందో, तो उगता है। అప్పుడు అది మొలకెత్తుతుంది. हर एक बीज ప్రతి బీజం तो मौसम में नहीं उगता। ప్రతి ఋతువులోని రాదు. ऋतुएं होती है ना, ఋతువులు ఉంటాయి కదా, ऐसी ये बीज रूप आत्माओं की भी अपनी अपनी ऋतु है। అదే విధంగా ఈ బీజరూపి ఆత్మలది కూడా తమ తమ ఋతువులు అయ్యాయి. जब 1250 वर्ष शुरुआत में सृष्टि चलती है, ఎప్పుడైతే 1250 సంవత్సరాల సృష్టి మొదట నడుస్తుందో, सतो प्रधान सतयुग की सृष्टि चलती है, సతోప్రధాన సత్యుగి సృష్టి నడుస్తుందో, तो सूर्यवंशी आत्मा ही जन्म लेती है। అప్పుడు సూర్యవంశీ ఆత్మలే జన్మ తీసుకుంటారు. सूर्यवंशी बीजों के द्वारा ही उनकी उत्पत्ति होती रहती है। సూర్యవంశీ బీజాల ద్వారానే వాళ్ళ యొక్క ఉత్పత్తి అనేది అవుతుంది. परम धाम से उतरती है పరంధామం నుండి దిగుతారు और सूर्यवंशी पार्ट बजाते हैं। మరియు సూర్యవంశీ పార్టీని అభినయిస్తారు. 16 कला संपूर्ण से लेकर 14 कला संपूर्ण तक भी 16 కళల నుండి తీసుకొని 14 కళల వరకు కూడా. और जैसे ही त्रेता युग शुरू होता है మళ్ళీ ఏ విధంగా అయితే త్రేతాయుగం ప్రారంభమవుతుందో, और परम धाम से మరియు పరంధామం నుండి चांदी जैसी आत्माएं उतरना शुरू होती है, వెండి లాంటి ఆత్మలు దిగడం మొదలు పెడతారు. तो उनके भी बीज है। అయితే వారి యొక్క బీజాలు కూడా ఉన్నారు. वो बीज रूप आत्माएं ఆ బీజరూపి ఆత్మలు 16 संपूर्ण भले न बने, 16 కళ సంపూర్ణులుగా భలే అవ్వకపోయినా కూడా, लेकिन 14 कला से लेकर के 8 कला संपूर्ण बनने वाली आत्मा 14 కళల నుండి తీసుకొని 8 కళల సంపూర్ణంగా అయ్యేటటువంటి ఆత్మలయ్యారు. वो भी त्रेता में उतरती हैं। వారు కూడా త్రేతాలో దిగుతారు. तो वो जो त्रेता में उतरती हैं అయితే ఎవరైతే త్రేతాలో దిగుతారో वो వారు चांदी जैसी आत्माएं हैं, వెండి సమానమైన ఆత్మలయ్యారు. लेकिन उनके बीज पहले से ही కానీ వారి యొక్క బీజాలు మొదటి నుండే सृष्टि पर मौजूद होते हैं। ఈ సృష్టి మీద హాజరై ఉంటారు. माना అనగా पूरे 84 जन्म लेने वाले होते हैं।
పూర్తిగా 84 జన్మలు తీసుకునేవారై ఉంటారు. तो वो बीज जब त्रेता में आते हैं అయితే వారు ఆ బీజాలు ఎప్పుడైతే త్రేతాయుగంలోకి వస్తారో तो वो चंद्रवंशियों के साथ मिक्स हो जाते हैं. అప్పుడు వారు చంద్రవంశీయులతో పాటు మిక్స్ అయిపోతారు. चांदी जैसा पार्ट बजाने वाली आत्माएं परम धाम से उतरती हैं. వెండి లాంటి పాత్రని అభినయించే వారు तो वो चंद्रवंशियों के साथ मिक्स हो जाते हैं. चांदी जैसा पार्ट बजाने वाली आत्माएं परम धाम से उतरती हैं. వెండి లాంటి పాత్రని అభినయించేటటువంటి ఆత్మలు ఎప్పుడైతే పరంధామం నుండి దిగుతాయో उनके साथ मिक्स हो जाते వారితో పాటు మిక్స్ అయిపోతారు. हैं. ऐसे ही द्वापर में होता है. అదే విధంగా ద్వాపర యుగంలో అవుతుంది. जो इस्लाम वंशी आत्माएं हैं बीज रूप, ఎవరైతే ఇస్లాం వంశీ ఆత్మలు ఉంటారో బీజ్ రూపులు, वो इस्लाम वंशी आत्माएं ఆ ఇస్లాం వంశీ ఆత్మలు उस धर्म में मिक्स तो नहीं होती, ఆ ధర్మంలో మిక్స్ అయితే అవ్వరు. लेकिन కానీ जो ऊपर से आने वाली इस्लाम धर्म की आत्माएं हैं उनको जन्म देने के निमित्त बन जाती है. కానీ పైనుండి వచ్చేటటువంటి ఇస్లాం ధర్మం యొక్క ఆత్మలు ఎవరైతే ఉంటారో వారికి జన్మనివ్వడానికి నిమిత్తం అయిపోతారు. जैसे सिद्धार्थ ఏ విధంగా సిద్ధార్థుడు की आत्मा ने ఆత్మ राजा शुद्धोधन से जन्म लिया. రాజా సిద్ధోధనుడు ద్వారా జన్మ తీసుకుంది. तो ये जो संबंध बना అయితే ఈ సంబంధం ఏదైతే తయారయ్యిందో इसका फाउंडेशन कहाँ पड़ा होगा? దీని యొక్క ఫౌండేషన్ అనేది ఎక్కడ పడి ఉండి ఉంటుంది? संगम युग पर फाउंडेशन पड़ता है. సంగమయుగంలో ఫౌండేషన్ పడుతుంది. संगम युग पर इस समय बहुत ध्यान देना है. సంగమయుగంలోని ఈ సమయంలోని చాలా ధ్యానం పెట్టాలి. कि हम कैसे संग का रंग लगाए रहे हैं. మనం ఎలాంటి సాంగత్యపు రంగుని అంటించుకుంటున్నాం? श्रेष्ठ संग है శ్రేష్ఠ సాంగత్యం అయ్యిందా? बाप के संबंध के आधार पर हमारा संबंध जुड़ रहा है. తండ్రి యొక్క సంబంధం ఆధారంగా మన యొక్క సంబంధం జోడింపబడుతుందా? जिन आत्माओं से बाप का संबंध नहीं है ఏ ఆత్మలతో అయితే తండ్రి యొక్క సంబంధం అనేది ఉండదో उन आत्माओं से तो कहीं मेरा संबंध नहीं जुड़ रहा है. ఆ ఆత్మలతోని నా సంబంధం అనేది జోడింపబడడం లేదు కదా. जिनका बाप से संबंध है ఎవరికైతే తండ్రితో సంబంధం అనేది ఉంటుందో उनका हमारे साथ संबंध होना चाहिए. వారితోని మన యొక్క సంబంధం అనేది ఉండాలి. जिन आत्माओं का बाप से डायरेक्ट संबंध नहीं ఏ ఆత్మలదైతే డైరెక్ట్ గా తండ్రితో సంబంధం అనేది ఉండదో उनसे हमारा संबंध వారితో మన యొక్క సంబంధం नहीं जुटना चाहिए. अगर जुड़ता జోడింపబడకూడదు. है ఒకవేళ జోడింపబడినట్లయితే तो वो आत्माएं अगले जन्मों में द्वापर युग से అయితే ఆ ఆత్మలు తరువాత జన్మలోని ద్వాపర యుగం నుండి हमारे మన संसर्ग और संपर्क और संबंध में जरूर आवेंगी. మన యొక్క సంసర్గ సంబంధంలోకి తప్పకుండా వస్తాయి. और आवेंगी మరియు వస్తాయి. तो उनके संग का रंग हमको लगेगा. అప్పుడు వారి యొక్క సాంగత్యపు రంగు మనకి తప్పకుండా అంటుకుంటుంది. भले शुद्धोधन से सिद्धार्थ जन्म लेता है భలే సిద్ధోధనుడు ద్వారా సిద్ధార్థుడు జన్మ తీసుకుంటారు. और सिद्धार्थ में महात्मा बुद्ध की सोल प्रवेश करती है. మరియు సిద్ధార్థుల్లోని మహాత్మ బుద్ధుడి యొక్క సోల్ ప్రవేశిస్తుంది. और शुद्धोधन राजा जो है वो మరియు సిద్ధోధనుడు రాజా ఎవరైతే ఉంటారో अपने बच्चे से प्रभावित नहीं होता. అతను తన పిల్లవాడికి ప్రభావితం అవ్వడు. धर्म में कन्वर्ट नहीं होता. बौद्ध ధర్మంలోకి కన్వర్ట్ అవ్వడు. धर्म नहीं अपनाता. బౌద్ధ ధర్మాన్ని అపనాయించడు. लेकिन वो सिद्धार्थ जिसमें महात्मा बुद्ध की सोल प्रवेश करती है కానీ ఆ సిద్ధార్థుడు ఎవరిలోనైతే మహాత్మ బుద్ధుడి యొక్క సోల్ అనేది ప్రవేశిస్తుందో वो प्रवेश करने वाली आत्मा ఆ ప్రవేశించినటువంటి ఆత్మ क्योंकि नई आत्मा उतरी है ఎందుకంటే కొత్త ఆత్మ దిగింది तो उस सिद्धार्थ के द्वारा ऐसा श्रेष्ठ और पावरफुल पार्ट बजाती है అయితే ఆ సిద్ధార్థుడు ద్వారా ఎటువంటి శ్రేష్ట పవర్ఫుల్ పార్టీని అభినయిస్తుంది అంటే
वो उसको शुद्धोधन राजा अपने देश से बाहर भी निकाल देता है, అతన్ని సిద్ధోధనుడు రాజా తన దేశం నుండి బయటికి తీసేసినా కూడా तो भी विदेशों में जाकर के अपने धर्म का तेजी से प्रचार करती है। అయినా కూడా విదేశాల్లోకి వెళ్ళి ఆ ధర్మాన్ని చాలా వేగంగా ప్రత్యక్షం చేయటం జరుగుతుంది. इतनी तेजी से प्रचार करती है ఎంత వేగంగా ప్రచారం చేస్తుంది అంటే कि चीन जापान जैसे देशों में जाकर के धर्म संस्था स्थापन कर देती है। చీన్, జపాన్ లాంటి దేశాలలోకి వెళ్ళి తమ దేశం యొక్క है कि चीन जापान जैसे देशों में जाकर के धर्म संस्था स्थापन कर देती है। ధర్మసత్తాన్ని స్థాపన చేసేస్తుంది. देश देशांतर में उस बच्चे का नाम बाला होता है, దేశ దేశాంతరాలలోని ఆ పిల్లవాడి యొక్క పేరు ప్రసిద్ధి చెందుతుంది. शुद्धोधन राजा चमत्कृत हो जाता है। సిద్ధోధనుడు రాజా చమత్కృతమైపోతారు. कि मेरा बच्चा जिसे मैंने इस देश से बाहर निकाल दिया, ఏమనంటే నా పిల్లవాడు నేను ఎవరినైతే నా దేశం నుండి తీసేశాను वो कितनी कीर्ति अर्जन कर रहा है, అతను ఎంత కీర్తిని అర్జితం చేసుకుంటున్నాడు, कितनी आत्माएं उससे प्रभावित हो रही है। ఎంతమంది ఆత్మలు అతనికి ప్రభావితం అవుతున్నారు. तो शुद्धोधन जो बाप बना हुआ है, అయితే సిద్ధోధనుడు ఎవరైతే తండ్రిగా అయి ఉంటారో, राजा बना हुआ है भारत के अंदर, భారత్ లోపల రాజుగా అయి ఉంటారో, उसके अंदर उस बच्चे के प्रति मोह का संबंध जुट जाता है। అతని లోపల ఆ పిల్లవాడి ప్రతి మోహం అనేది ఉత్పన్నమైపోతుంది. और वो मोह మరియు ఆ మోహం 2-4 जन्म के बाद 2-4 జన్మల తర్వాత अपना प्रभाव दिखाता है। తన యొక్క ప్రభావాన్ని చూపిస్తుంది. कोई भी कर्म है ఏదైనా కర్మ अगर बहुत तीव्रता से किया जाएगा ఒకవేళ చాలా తీవ్ర గతితో చేసినట్లయితే तो इस जन्म में भी फल दे सकता है, అప్పుడు ఈ జన్మలోని కూడా ఫలాన్ని ఇవ్వవచ్చు, और अगले जन्म में भी फल दे सकता है। మరియు వచ్చే జన్మల్లోని కూడా ఫలం అనేది ఇవ్వవచ్చు. अगर धीमी गति से किया जाएगा ఒకవేళ నెమ్మది గతిలో చేసినట్లయితే तो 2-4-8 जन्मों के बाद भी फल दे सकता है। 2-4-8 జన్మల తర్వాత కూడా ఫలాన్ని ఇవ్వచ్చు. तो शुद्धोधन राजा की वो बच्चे के प्रति मोह की वृत्ति అయితే సిద్ధోధనుడు రాజు యొక్క ఆ పిల్లవాడి ప్రతి మోహం యొక్క వృత్తి 2-4 जन्म के बाद 2-4 జన్మల తర్వాత बौद्ध धर्म में उसको जन्म दिला देती है। బౌద్ధ ధర్మంలోని అతనికి జన్మని ఇప్పించేస్తుంది. इसको ఎవరికి? शुद्धोधन का जाकर के సిద్ధోధనుడు వెళ్లి बौद्ध धर्म में जन्म हो जाता है। బౌద్ధ ధర్మంలోని జన్మ అయిపోతుంది. तो बौद्धियों के साथ जन्म होगा, అయితే బౌద్ధీలతో జన్మ అయినట్లయితే, बौद्धियों के घरों में जाके जन्म होगा, బౌద్ధీల యొక్క ఇంట్లోకి వెళ్లి జన్మ అయినట్లయితే तो संघ का रंग लगेगा या नहीं लगेगा? అప్పుడు సంఘం యొక్క సాంగత్యం యొక్క రంగు అంటుకుంటుందా లేక అంటుకోదా? जरूर लगेगा। తప్పకుండా అంటుకుంటుంది. ये संघ का रंग लगाने की शूटिंग कहाँ की होगी? ఈ సాంగత్యపు రంగు అంటించుకునేటటువంటి షూటింగ్ ఎక్కడవుతుంది? संघ में यहाँ शूटिंग कर ली। సంఘం యుగంలో ఇక్కడ షూటింగ్ చేసేసుకుంటారు. अच्छा चलो, అచ్చా సరే, वो तो आधार मूर्त आत्मा है, అదైతే ఆధారమూర్త ఆత్మ అయ్యింది. सिद्धार्थ, సిద్ధార్థుడు जो बीज रूप शुद्धोधन से जन्म लेती है। ఎవరైతే బీజరూపుడు సిద్ధోధనుడితో జన్మ తీసుకుంటుందో, लेकिन जो बीज रूप शुद्धोधन है కానీ ఎవరైతే బీజరూపు సిద్ధోధనుడు ఉంటాడో उसको भी तो कोई जन्म देने वाला बाप होता है। అతనికి కూడా జన్మనిచ్చేటటువంటి తండ్రి కూడా ఉంటారు కదా. उसका बाप था राजा बिंदुसार। అతని యొక్క తండ్రి అయ్యారు రాజా బింబుసారుడు. ये द्वापर युग की बातें हैं। ఇవి ద్వాపరయుగం యొక్క విషయాలయ్యాయి. उस समय बाप भी जिंदा रहता था ఆ సమయంలో తండ్రి కూడా జీవించి ఉండేవారు वर्षों तक। చాలా సంవత్సరాల వరకు. ये द्वापर युग की बातें हैं।
उस समय बाप भी जिंदा रहता था बहुत वर्षों तक, చాలా సంవత్సరాల వరకు. और ग्रैंडफादर भी जिंदा रहता था. మరియు గ్రాండ్ ఫాదర్ కూడా జీవించి ఉండేవారు. तो ग्रैंडफादर ने भी देखा कि मेरा అయితే గ్రాండ్ ఫాదర్ కూడా చూశారు, पोत्रा నా మనమడు कितना महान ఎంత మహాన్ मान मर्तबे का अर्जन कर रहा है. గౌరవ మర్యాదలని అర్జితం చేసుకుంటున్నాడు. और मेरे बच्चे से पैदा हुआ, మరియు నా పిల్లవాడి ద్వారా జన్మ తీసుకున్నాడు. तो फख्र उनको भी आता है. అయితే గర్వం అనేది అతనికి కూడా వస్తుంది, వారికి కూడా వస్తుంది. बल्कि पोत्रे की तरफ तो डाडे का ज्यादा ही प्यार जाता है. తాత యొక్క ప్రేమ మనవడి మీద నాన్న కంటే కూడా ఇంకా ఎక్కువగా వెళ్తుంది. क्योंकि बाप अपनी मिल्कियत बच्चे को दे या न दे, ఎందుకంటే తండ్రి తన యొక్క ఆస్తిని పిల్లవాడికి ఇచ్చినా ఇవ్వకపోయినా, लेकिन डाडा माना ग्रैंडफादर కానీ డాడా అనగా గ్రాండ్ ఫాదర్ अपने बच्चे को, अपने पोत्रे को अपनी मिल्कियत का हिस्सा जरूर देने का हकदार बनाता है. కానీ తన మనవడికి తన యొక్క ఆస్తి యొక్క హక్కుదారుడుగా తప్పకుండా తయారు చేస్తాడు. इसलिए भारत में परंपरा है అందువలనే భారతదేశంలో సంప్రదాయం అనేది ఉంది. कि बाप अपनी कमाई हुई संपत्ति बच्चे को दे या न दे, తండ్రి తను సంపాదించుకున్నటువంటి సంపత్తి పిల్లవాడికి ఇచ్చినా ఇవ్వకపోయినా, लेकिन दादे की जो मिल्कियत बाप को मिली हुई है కానీ తాత యొక్క ఆస్తి ఏదైతే తండ్రికి లభించి ఉంటుందో वो जरूर देनी पड़ेगी. అది తప్పకుండా ఇవ్వాల్సి వస్తుంది. तो जो ग्रैंडफादर बिंदुसार है, అయితే ఎవరైతే గ్రాండ్ ఫాదర్ బింబుసారుడు ఉంటారో उसकी वृत्ति उस पोत्रे की तरफ जाती है. అతని యొక్క వృత్తి తన యొక్క మనవడి వెనుక వెళ్తుంది. इस कारण దీని కారణంగా उस बाप को भी माना ग्रैंड ఆ తండ్రికి కూడా फादर बिंदुसार को भी అనగా గ్రాండ్ ఫాదర్ బిందుసారుడికి కూడా वहां जाकर के जन्म लेना पड़ता. అక్కడికి వెళ్లి జన్మ తీసుకోవాల్సి ఉంటుంది. तो धर्म पिताएं అయితే ధర్మపితలు वो प्रवेश करते हैं आधार मूर्तों में. వారు ప్రవేశిస్తారు ఆధారమూర్తుల్లోని. आधार मूर्त उसी जन्म में कन्वर्ट हो जाते हैं. ఆధారమూర్తులు అదే జన్మలో కన్వర్ట్ అయిపోతారు. और आधार मूर्तों को जन्म देने वाले जो बीज हैं మరియు ఆధారమూర్తులకి జన్మనిచ్చేటటువంటి బీజాలు ఎవరైతే ఉంటారో वो अलग अलग धर्मों के होते हैं. వారు వేరే వేరే ధర్మం వారై ఉంటారు. और ఇంకా మరియు बीजों को भी जन्म देने वाला ఆ బీజాలకి కూడా జన్మనిచ్చేటటువంటి వారు प्रजापिता है. ప్రజాపిత అయ్యారు. वो सबका बाप है. అతను అందరి యొక్క తండ్రి అయ్యారు. इसलिए प्रजापिता को भी हर धर्म में जाना पड़ता है. అందువల్లనే ప్రజాపితకి కూడా అన్ని ధర్మాల్లోకి వెళ్లాల్సి వస్తుంది. लेकिन वो बीज रूप आत्माएं हैं, కానీ ఆ బీజరూప ఆత్మలు ఎవరైతే ఉంటారో इसलिए जीवन रहते कन्वर्ट नहीं होती है. అందువలనే వారు బీజరూప ఆత్మలైన కారణంగా జీవితంలో ఉంటూ కన్వర్ట్ అవ్వరు. लेकिन ममता मोह हो जाता है तो अगले जन्म में जाकर के जन्म ले लेती है. కానీ మమతా మోహం వెళ్లిన కారణంగా తర్వాత జన్మలోకి వెళ్లి జన్మ తీసుకుంటారు. तो कन्वर्सन नहीं कहा जा सकता. దానిని కన్వర్షన్ అని అనడం జరగదు. इसलिए बाप कहते हैं धरत परिय पर धर्म न छोड़िए. అందువలనే తండ్రి అంటారు ధరత్ పరియే పర ధర్మనా చోడియే. ధరని మారినప్పటికీ కూడా ధారణల్ని విడిచిపెట్టకూడదు. माना शरीर भले छूट जाए, భలే శరీరం విడిచిపెట్టబడినా కూడా, धरणी पर गिर जाए, ధరణి మీద పడిపోయినా కూడా, लेकिन जीते जी अपने धर्म को కానీ జీవిస్తూ తమ యొక్క ధర్మాన్ని छोड़ना नहीं है. విడిచిపెట్టకూడదు. तो उसको कन्वर्ट होना नहीं कहा जाए. అయితే దానిని కన్వర్ట్ అవ్వడం అని అనడం జరగదు. क्योंकि ये बाप के डायरेक्ट बच्चे हैं. ఎందుకంటే వీరు తండ్రి యొక్క డైరెక్ట్ పిల్లలయ్యారు. बाप कहते हैं తండ్రి అంటారు, बच्चे పిల్లలు मैं विदेशी बन करके आया हूँ. నేను విదేశీగా అయ్యి వచ్చాను. क्या?
ఏంటి? जो धर्म पिताएं हैं वो ఎవరైతే आधार मूर्तों में ధర్మపుత్రులు प्रवेश ఉంటారో करते हैं। వారు ఆధారమూర్తుల్లో ప్రవేశిస్తారు. आधार मूर्त बीज रूप ఆధారమూర్తులు आत्माओं से जन्म लेते हैं బీజరూపులు ఆత్మల ద్వారా జన్మ తీసుకుంటారు. और उन बीज रूप बापों को जन्म देने वाला మరియు ఆ బీజరూపి ఆత్మలకి జన్మనిచ్చేటటువంటి వారు एक बाप है, ఒక్క తండ్రి అయ్యారు. जैसे सब बापों का बाप कहा जाता है। ఎవరినైతే తండ్రులకి కూడా తండ్రి అనడం జరుగుతుందో वो भी कन्वर्ट नहीं होता, వారు కూడా కన్వర్ట్ అవ్వరు. उसके बीज रूप बच्चे भी कन्वर्ट नहीं होते, మరియు వారి యొక్క బీజరూపి ఆత్మలు కూడా కన్వర్ట్ అవ్వరు, लेकिन प्रभावित हो जाते हैं। కానీ ప్రభావితం అయిపోతారు. माया ऐसी है మాయ ఎటువంటిది అంటే जो किसी को ఎవరిని కూడా విడిచిపెట్టదు. संग का रंग సాంగత్యపు రంగు सबको लगता है। అందరికీ కూడా అంటుకుంటుంది. कोई ऐसा अहंकार नहीं कर सकता ఎవరు కూడా అటువంటి అహంకారం అనేది చెయ్యలేరు. कि मैं माया से कभी నేను हार ఎప్పుడు नहीं खाता। మాయతోని ఓడిపోను. क्यों? ఎందుకని? क्योंकि बाप सर्वशक्तिवान है तो माया ఎందుకంటే తండ్రి సర్వశక్తివంతుడైనట్లయితే మాయ కూడా भी सर्वशक्तिवान किसी को नहीं సర్వశక్తివాన్ అయ్యింది. ఎవరిని కూడా విడిచిపెట్టదు. छोड़ती। ऐसे नहीं कि तथाकथित ब्राह्मण అలా ఏమీ కాదు. తథాకథిత బ్రాహ్మణ్ बोलते हैं अरे अंतर- राम की आत्मा तो फेल हो गई, అరే రాముడి యొక్క ఆత్మ అయితే ఫెయిల్ అయిపోయింది, अरे राम की आत्मा फेल हो गई అరే రాముడి యొక్క ఆత్మ ఫెయిల్ అయిపోయింది, तो फिर कोई फेल होने से बचेगा क्या? మరి ఇంకెవరైనా ఫెయిల్ అవ్వకుండా మిగులుతారా ఏంటి? कोई नहीं बच सकता। ఎవరు మిగలలేరు. हाँ, इतना अंतर जरूर है ఇంత తేడా తప్పకుండా ఉంటుంది. कि कोई शुरुआत के मासिक त्रैमासिक एग्जाम में फेल हो जाते हैं కొందరు మాసిక్ త్రైమాసిక్ పరీక్షల్లో ఫెయిల్ అయిపోతారు, और फाइनल में पास हो जाते हैं, మరియు ఫైనల్లో పాస్ అయిపోతారు. और कोई ऐसे होते हैं कि शुरुआत में पास होते रहते हैं మరియు కొంతమంది ఇటువంటి వారు ఉంటారు, ప్రారంభంలో పాస్ అయిపోతూ ఉంటారు, और लास्ट में जाके सो जाते हैं। మరియు లాస్ట్ లోకి వచ్చి పడుకుండిపోతారు. जैसे खरगोश और कछुआ की दौड़ है, ఏ విధంగా అయితే చెవులు పిల్లి మరియు తాబేలు యొక్క స్టోరీ ఉంది, कहानी दिखाते हैं। కథని చూపిస్తారు. दोनों में दौड़ हुई రెండింటిలోని పరుగు పందెం అనేది అయ్యింది. तो कछुआ अपने धीमी धीमी चाल से दौड़ता रहा, తాబేలు నెమ్మదిగా తన యొక్క పరుగు అనేది తీస్తుంది, खरगोश भी తీస్తుంది. दौड़ा, చెవులు పిల్లి కూడా పెరిగెత్తింది. उसको अहंकार आ गया, अरे ये क्या मेरा मुकाबला करेगा। దానికి అహంకారం వచ్చేసింది, అరే ఇది నన్ను ఎలా ఓడిస్తుంది. तो थोड़ा दौड़ा అయితే కొంచెం పరిగెత్తింది, और गर्मी आई तो వేడి అనేది పుట్టింది, झाड़ी में जाकर के आराम करने लगा कि अरे जब तक పొదల్లోకి వెళ్ళి ఆరాంగా పడుకోవటం మొదలుపెట్టింది. ये थोड़ा आगे जाएगा तब तक हम इसको क्रॉस कर जाएंगे। ఇది కొంచెం ముందుకు వెళ్తుంది, అంతటి లోపల నేను దీన్ని క్రాస్ చేసేస్తాను. नींद आई तो बस गया। నిద్ర వచ్చింది అంటే బస్ అంతే వెళ్ళిపోయింది. यहाँ भी बच्चों को नींद आती है। ఇక్కడ కూడా పిల్లలకి నిద్ర వస్తుంది. कुंभकर्णों का संग लगा हुआ है, కుంభకర్ణుడి యొక్క సాంగత్యం అంటుకుంది, 63 जन्मों का। 63 జన్మలది. वो संग का रंग ఆ సాంగత్యపు రంగు अपना प्रभाव दिखाता है। తన ప్రభావాన్ని చూపిస్తుంది. नहीं तो कोई बच्चे ऐसे भी हैं లేకుంటే కొంతమంది పిల్లలు ఇటువంటి వారు కూడా ఉంటారు, जिनको नींद नहीं आती है, వారికి నిద్ర రాదు. ऐसे भी हैं या नहीं है? అటువంటి వారు ఉన్నారా లేక లేరా? ऐसे भी हैं। అటువంటి వారు కూడా ఉన్నారు. पुरुषार्थ में పురుషార్థంలోని अपनाते हैं, కఠోర రూపాన్ని అపనాయిస్తారు. कितने भी थके हुए होंगे लेकिन जब क्लास होगा ఎంత అలిసిపోయినా కూడా ఎప్పుడైతే క్లాస్ అవుతుందో तो नींद नहीं करेंगे। అప్పుడు నిద్రని చెయ్యరు. तो ये क्या कारण है? అయితే ఇది ఏం కారణమయ్యింది? उनको नींद आती है और उनको नींद नहीं आती। వారికి నిద్ర వస్తుంది, వారికి నిద్ర రాదు. कोई तो कारण होगा। ఏదో కారణం ఉంటుంది కదా. क्या कारण है? ఏం కారణం అయ్యింది?
नींद नहीं आती है, ఎవరికైతే నిద్ర రాదో, जिनको नींद नहीं आती है, ఎవరికైతే నిద్ర రాదో वो कोई से प्रभावित नहीं हुए हैं, వారు ఎవరికీ ప్రభావితం అవ్వలేదు. या प्रभावित हुए भी हैं ఒకవేళ ప్రభావితం అయినా కూడా तो बहुत थोड़ा प्रभावित हुए. చాలా తక్కువ ప్రభావితం అయ్యారు. इसलिए అందువలనే जब प्रभावित ही नहीं होते ఎప్పుడైతే ప్రభావితమే అవ్వలేదో तो संग का रंग भी అప్పుడు సాంగత్యపు రంగు కూడా नहीं लग सकता. అంటుకోలేదు. और जो प्रभावित हो जाते हैं మరియు ఎవరైతే ప్రభావితం అయిపోతారో वो तो प्रजा बन जाते हैं. వారు ప్రజాగా అయిపోతారు. तो राजा तो पावरफुल होता है. అయితే రాజా అయితే పవర్ఫుల్ అయి ఉంటాడు. यथा राजा యథా రాజా तथा उससे प्रभावित तथा? होने वाली प्रजा. వారితో ప్రభావితం అయ్యేటటువంటి ప్రజ. राजा जो भाषा अपनाएगा प्रजा को भी वो भाषा अपनानी पड़े. రాజు ఏదైతే భాషని అపనాయిస్తాడో అదే భాషని ప్రజలకి కూడా అపనాయించాల్సి వస్తుంది. राजा जो कानून बनाएगा प्रजा को वो कानून मानना पड़े. రాజు ఏదైతే నియమాలని తయారు చేస్తాడో అదే నియమాలని ప్రజలకి కూడా పాలన చేయాల్సి వస్తుంది. तो बहुत संग का रंग लगता है. అయితే చాలా సాంగత్యపు రంగు అనేది అంటుకుంటుంది. तो बहुत ध्यान रखना है पुरुषार्थी जीवन में. అయితే చాలా ధ్యానం పెట్టాలి పురుషార్థి జీవనంలోని. कि हम एक से प्रभावित होते हैं ఏమనంటే మనం ఒక్కరితోనే ప్రభావితం అవుతామా या अनेकों से प्रभावित हो रहे हैं. లేక అనేకులతో ప్రభావితం అవుతున్నామా? एक की मत पर चलते हैं ఒక్కరి సలహా మీద నడుస్తామా या अनेकों की मत पर चलते हैं. లేక అనేకుల యొక్క సలహా మీద నడుస్తామా? एक जो ऊंचे से ऊंचे है ఎవరైతే ఒక్కరు ఉన్నతం ఉంటారో श्री श्री 108 శ్రీ శ్రీ 108 जगत శ్రీ శ్రీ 108 गुरु, జగద్గురు, सच्चा जगत गुरु, झूठा नहीं. సత్యమైన జగద్గురు, అసత్యపు జగద్గురు కాదు. क्योंकि गुरुओं का टाइटल तो बहुत धराई लेते हैं. ఎందుకంటే గురువుల యొక్క టైటిల్ అయితే చాలా మంది ధారణ చేసేస్తారు. लेकिन सतगुरु तो एक ही होता है. కానీ సద్గురు అయితే ఒక్కరే ఉంటారు. सिख लोग भी कहते हैं సిక్కులు కూడా అంటారు एक सदगुरु अकाल मूर्त. ఏక్ సద్గురు అకాల మూర్త్. तो जब एक सदगुरु हुआ तो అయితే ఒక్కరు సద్గురు అయినట్లయితే बाकी सब गुरु कैसे हो गए? అప్పుడు మిగతా గురువులందరూ ఏమైపోయారు? एक है सतगुरु ఒక్కరయ్యారు సత్ గురు, और बाकी మిగతా వారు झूठे गुरु. అసత్యపు గురువులు. तो जो है ही झूठे गुरु అయితే మరి అవ్వడమే అసత్యపు గురువులు అయినట్లయితే देहधारी गुरुओं के चक्कर में क्यों फंसना चाहिए? మరి ఆ దేహధారి గురువుల యొక్క చక్రంలో ఎందుకు ఇరుక్కుపోవాలి? जो एक सच्चा है ఎవరైతే ఒక్కరు సత్యమైన వారు ఉన్నారో उसी को पकड़ के रहना. వారిని పట్టుకొని ఉండాలి. जानते भी है తెలుసు కూడా कि एक से एक बढ़कर के ऊंचे पाठधारी हैं. ఒక్కరికంటే ఒక్కరు ఉన్నతమైన పాటుదారీలు ఉన్నారు. लेकिन भगवान सबसे ऊंचा पाठधारी है. కానీ భగవంతుడు అందరికంటే ఉన్నతమైన పాత్రధారి అయ్యారు. उससे ऊंचे तो ऊंच कोई అతని కంటే ఉన్నతమైన వారు ఇంకెవ్వరు కూడా होता ही नहीं. ఉండనే ఉండరు. लेकिन फिर भी चक्करी में फंस जाते. అయినా కూడా చక్రంలోని ఇరుక్కుపోతారు. हनुमान के भगत हैं, हनुमान की पूजा करेंगे. హనుమంతుడి యొక్క భక్తులు హనుమంతుడిని పూజిస్తారు. हनुमान హనుమాన్ राम की पूजा करेंगे. రాముడి యొక్క పూజన చేస్తారు. राम రాముడు शंकर की पूजा करेंगे. శంకరుడి యొక్క పూజన చేస్తారు. और शंकर మరియు శంకరుడు शिव की पूजा करेंगे. శివుడి యొక్క పూజన చేస్తారు. अरे అరే तो एक ही ऊंचते ऊंच को क्यों न पकड़ लो? ఒక్క ఉన్నతున్నే ఎందుకని పట్టుకోరు? जानते तो है తెలియడం అయితే తెలుసు. फिर भी जानबूझ करके संग के అయినా కూడా కావాలని रंग में आ जाते. సాంగత్యపు రంగులోకి వచ్చేస్తారు. और ऐसे संग के रंग में आते हैं మరియు ఎటువంటి సాంగత్యపు రంగులోకి వస్తారంటే कि जैसे भगवान के लिए कहा जाता है तुम्हें ఏ విధంగా అయితే భగవంతుడి కోసం అనడం జరుగుతుంది. माता च पिता तुम्हें तुम
త్వమేవ మాతా చ పితా త్వమేవ त्वमेव बंधु च सखा त्वमेव। త్వమేవ బంధూ చ సఖా త్వమేవ. सारे संबंध है అన్ని సంబంధాలు आपस में ही जोड़ना शुरू कर देते। పరస్పరం జోడించుకోవడం మొదలు పెట్టేస్తారు. आपस में ही जब संबंध जोड़ेंगे संगम युग పరస్పరం ఎప్పుడైతే సంబంధాలని జోడించడం సంగమ యుగంలో మొదలు పెట్టేస్తారో में तो कमजोरी आएगी, అయితే అప్పుడు బలహీనత వస్తుందా, आत्मा की बैटरी डिस्चार्ज होगी ఆత్మ యొక్క బ్యాటరీ అనేది డిశ్చార్జ్ అవుతుందా या चार्ज होगी। లేక ఛార్జ్ అవుతుందా? आत्मा की बैटरी डिस्चार्ज होती है। ఆత్మ యొక్క బ్యాటరీ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది. ये देह की जो इंद्रियां है ना, ఈ దేహం యొక్క ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయి కదా, ये इंद्रियों से जब संग होता है देहदारी ఈ దేహం యొక్క ఇంద్రియాల యొక్క సాంగత్యం ఇంద్రియాలతో ఎప్పుడైతే అవుతుందో के साथ, దేహధారీలతో పాటు तो बैटरी जरूर అప్పుడు బ్యాటరీ తప్పకుండా चार्ज होती है। డిశ్చార్జ్ అవుతుంది. जैसे कोई बैटरी में से वायर निकाले जाते हैं, ఏ విధంగా అయితే ఏదైనా బ్యాటరీలో నుండి వైర్ తీసేయటం జరుగుతుందో और उन वायर्स का कनेक्शन మరియు ఆ వైర్ యొక్క కనెక్షన్ खाली बैटरी के साथ कर दिया जाए, ఖాళీ బ్యాటరీతోని జోడించేసినట్లయితే तो बड़ी बैटरी में कितनी भी पावर भरी हुई हो, పెద్ద బ్యాటరీలో ఎంతైతే పవర్ అనేది నిండి ఉంటుందో वो पावर ఆ పవర్ डिस्चार्ज हो जाएगी। डिस्चार्ज जैसे हमारी भी అయిపోతుంది. आत्मा रूपी बैटरीज है, అదే విధంగా మన ఆత్మరూపీ బ్యాటరీస్ అయ్యాయి. ये आत्मा रूपी बैटरीज ఈ ఆత్మరూపీ బ్యాటరీస్ एक पावर हाउस से डायरेक्ट संग के रंग में आनी चाहिए। ఒక్క పవర్ హౌస్ తోని డైరెక్ట్ సాంగత్యపు రంగులోకి రావాలి. एक से सुनो, ఒక్కరితో వినండి. अनेकों से सुना అనేకుల ద్వారా విన్నట్లయితే तो व्यभिचारी ज्ञान हो जाता అప్పుడు వ్యభిచారి జ్ఞానంగా అయిపోతుంది. है। जैसे वैश्या व्यभिचारी होती है, ఏ విధంగా వేశ్య వ్యభిచారి అయి ఉంటుంది या आप व्यभिचारी होती है। లేక అవ్యభిచారి అయి ఉంటుందా? वैश्या व्यभिचारी होती है, వేశ్య వ్యభిచారి అయి ఉంటుంది. तो उसमें चरित्र की पावर అయితే ఆమెలోని చరిత్ర యొక్క పవర్ नहीं होती, ఉండదు. प्योरिटी की पावर। ప్యూరిటీ యొక్క పవర్ ఉండదు. वैश्या के मुख से निकले हुए महावाक्य వేశ్య యొక్క నోటితో వెలువడినటువంటి మహావాక్యాలు वो असर नहीं करते। అది ప్రభావాన్ని చూపించదు. और कोई सदवा हो, కానీ ఎవరైనా సదవా స్త్రీ ఉన్నట్లయితే, एक पतिव्रतधारी हो, ఏక పతివ్రతధారి అయినట్లయితే, कभी अपवित्र बनी ఎప్పుడు नहीं हो, అపవిత్రంగా అవ్వనే అవ్వలేదు. तो उसके मुख से जो भी वाक्य निकलेगा ఆమె నోటి ద్వారా ఏదైతే వాక్యాలనేవి వెలువడతాయో वो सत्य साबित हो जाता అవి సత్యంగా రుజువైపోతాయి. है। सती सावित्री कही जाती है। సతీ సావిత్రి అనబడడం జరుగుతుంది. तो प्योरिटी में बड़ी ताकत है। అయితే ప్యూరిటీలో చాలా శక్తి ఉంటుంది. जन्म जन्मांतर का भाग्य अभी हम बना सकते हैं జన్మ జన్మాంతరాల యొక్క భాగ్యాన్ని ఇప్పుడు మనం తయారు చేసుకోవచ్చు और अभी बिगाड़ सकते हैं। మరియు ఇప్పుడే పాడు చేసుకోవచ్చు. एक बाप को पहचाना ఒక్క తండ్రిని గుర్తించాం, तो उस एक पर ही न्यौछावर जाना चाहिए, అయితే ఆ ఒక్కరి మీదే బలిహారం అయిపోవాలి. एक की ही मत पर चलना चाहिए, ఒక్కరి యొక్క మతం మీదే నడవాలి. एक का ही ज्ञान सुनना चाहिए। ఒక్కరి యొక్క జ్ఞానాన్నే వినాలి. अनेकों से हम क्यों सुने? అనేకుల ద్వారా మనం ఎందుకని వినాలి? दूसरे धर्म पिताएं अपने फॉलोअर्स को इस बात में बहुत पक्का कर लेते हैं। వేరే వేరే ధర్మపితలు తమ తమ ఫాలోవర్స్ ని ఈ విషయంలో చాలా పక్కాగా చేసేస్తారు. क्या ఏంటి? दूसरे धर्म पिताएं अपने फॉलोअर्स को इतना पक्का करते हैं వేరే వేరే ధర్మపితలు తమ యొక్క ఫాలోవర్స్ ని ఈ విషయంలో ఎంత పక్కాగా చేసేసుకుంటారు అంటే, कि कोई भी क्रिश्चियन, कोई भी बौद्धि, कोई भी ఏ క్రిస్టియన్ అయినా, ఏ బౌద్ధి అయినా, मुस्लिम ఏ ముస్లిం అయినా कभी दूसरे धर्म में कन्वर्ट ఎప్పుడూ కూడా వేరే ధర్మంలో కన్వర్ట్ అనేది नहीं होता। అవ్వరు. और उसकी शूटिंग कहाँ हो रही? దాని యొక్క షూటింగ్ మరియు ఇక్కడ ఎక్కడ అవుతుంది? संगम की ब्राह्मणों की दुनिया में अभी शूटिंग भी हो रही है। సంఘం యుగి బ్రాహ్మణ ప్రపంచంలో ఇప్పుడు షూటింగ్ కూడా అవుతుంది. ऐसे ऐसे ब्राह्मण हैं అటువంటి బ్రాహ్మణులు ఉన్నారు
उनको कितना भी समझाने की कोशिश करो, వారికి ఎంత అర్థం చేయించడానికి ప్రయత్నం చేసినా కూడా लेकिन वो एक कान से सुनते हैं, दूसरे कान से निकाल देते हैं, వారు ఒక చెవితో వింటారు, రెండో చెవితో విడిచిపెట్టేస్తారు, साफ कह देते हैं తిన్నగా చెప్పేస్తారు, हम आपकी कोई बात सुनने वाले, మేము మీ యొక్క మాటల్ని వినేవారిమేమీ కాదు, या तो हमको हमको ज्ञान की बातें नहीं सुनाना, లేకుంటే మాకు జ్ఞానం యొక్క విషయాలు వినిపించొద్దు, हम ज्ञान आपसे नहीं सुनेंगे, మేము జ్ఞానాన్ని మీ ద్వారా వినము, हमको जो दीदी दादी या दादाएं सुनाते हैं మాకు దీదీ దాది దాదా లేదా ఎవరైతే వినిపిస్తారో हम वो ही सुनेंगे, మేము అదే వింటాం, और किसी की बात मानने वाले नहीं है, ఇంకా వేరే ఎవరి మాట కూడా వినేవారిమి కాదు, पक्के होते हैं। ఇంత పక్కా అయి ఉంటారు. और ये बीज रूप आत्मा మరియు ఈ బీజరూపి ఆత్మలు ये వీరు ये संग के रंग में आती रहती है, వీరు సాంగత్యపు రంగులోకి వస్తూ ఉంటారు. नंबरवार बीज है। నెంబర్ వారు బీజాలయ్యారు. वो बीज रूप आत्माओं में सिर्फ 10% ऐसी है, ఆ బీజరూపి ఆత్మల్లోని 10% 10% కేవలం అటువంటి వారు ఉన్నారు. में सिर्फ 10% ऐसी है వారిలోని కేవలం 10% అటువంటి వారు ఉన్నారు. जो दूसरों के प्रभाव में नहीं आती, వారు ఇతరుల యొక్క ప్రభావంలోకి రారు. अपने धर्म की पक्की है। తమ ధర్మానికి పక్కాగా ఉంటారు. माने ज्ञान सूर्य को ही फॉलो करेंगी అనగా జ్ఞాన సూర్యుడినే ఫాలో చేస్తారు. और किसी दूसरे को फॉलो వేరే ఇంకెవ్వరిని కూడా ఫాలో नहीं करेंगी, చెయ్యరు. तो जरूर उनमें पावर रहे। అయితే తప్పకుండా వారిలో పవర్ అనేది ఉంటుంది. लेकिन కానీ उनमें भी नंबरवार है। వారిలోని కూడా నెంబర్ వార్ అయ్యారు. जो ज्ञान सूर्य का पार्ट है, ఏదైతే జ్ఞాన సూర్యుడి యొక్క పార్ట్ ఉందో, जो पहले पहले ఎవరైతే మొట్టమొదట भगवान से ज्ञान सुनता है భగవంతుడి ద్వారా జ్ఞానాన్ని వింటారో और डायरेक्ट सुनता है, మరియు డైరెక్ట్ గా వింటారో, आदि में भी सुनता है, ఆదిలో కూడా వింటారు, में भी सुनता है, और మధ్యంలోని కూడా వింటారు, में भी మరియు అంతిమంలో अंत కూడా में भी विजयी होता है। అంతిమంలో కూడా విజయీ అవుతారు. तो वो हीरो पार्टधारी आत्मा అయితే ఆ హీరో పాటుదారి ఆత్మ कम से कम माया के चंबे में आती है। తక్కువలో తక్కువ మాయ యొక్క గుప్పెట్లోకి వస్తుంది. आदि में चंबे में आती है ఆదిలోని గుప్పెట్లోకి వస్తుంది, और अंत में మరియు ఆదిలోని సంఖ్యలలోకి వస్తుంది, మరియు మధ్యంలోని पूरी विजयी होती है, और अंत में भी विजयी होता है। जो ज्ञान सूर्य का पार्ट है, ఏదైతే జ్ఞాన సూర్యుడి యొక్క పార్ట్ అనేది ఉందో, जो पहले पहले भगवान మొట్టమొదట से ज्ञान सुनता है భగవంతుడి ద్వారా జ్ఞానం और వింటారో डायरेक्ट सुनता है, మరియు డైరెక్ట్ గా వింటారు, आदि में भी सुनता है, ఆదిలోని కూడా వింటారు, भी सुनता है, और अंत में भी మధ్యలో కూడా వింటారు, अंत में भी विजयी होता है। అంతిమంలో కూడా విజయీగా అవుతారు. तो वो हीरो पार्टधारी आत्मा అయితే ఆ హీరో పాటుదారి ఆత్మ कम से कम माया के चंबे में आती है। తక్కువలో తక్కువ మాయ యొక్క సంఖ్యల్లోకి వస్తారు. आदि में चंबे में आती है, ఆదిలో సంఖ్యల్లోకి వస్తారు, और अंत में మరియు అంతిమంలోని पूरी विजयी होती है। పూర్తిగా విజయీగా అవుతుంది. बाकी सब नंबरवार है। మిగతా వారందరూ నెంబర్ వార్ అయ్యారు. जो नंबरवार है ఎవరైతే నెంబర్ వార్ అయ్యారో उनमें फिर देवान का छिलका भी नंबरवार चढ़ता है। మళ్ళీ వారిలోని దేహభానం యొక్క పొట్టు కూడా నెంబర్ వారుగా అంటుకుంటుంది. है सब बीज, అవ్వడానికి అందరూ బీజాలయ్యారు. उन 4.5 लाख बीजों में ऐसा कोई नहीं है ఆ 4.5 లక్షల బీజాలలోని అటువంటి వారు ఎవ్వరూ కూడా లేరు. जिसका छिलका ఎవరి इस యొక్క संगम युग में ज्ञान दंडों से न उतर जाए। పొట్టయితే జ్ఞాన దెబ్బల ద్వారా తొలగిపోదేమో. इसी जन्म में ఇదే జన్మలో उनको संपूर्ण बनना है। వారికి సంపూర్ణంగా తయారవ్వాలి.
अगले जन्म में नहीं, తర్వాత జన్మలో కాదు. अगले जन्म में तो कोई भी आत्मा संपूर्ण नहीं बनेगी. తర్వాత జన్మలో అయితే ఏ ఆత్మ కూడా సంపూర్ణంగా తయారవ్వదు. 8 ऐसे हैं 8 ఎటువంటి వారు అయ్యారు అంటే खाने की भी दरकार नहीं पड़ती. వారికి దెబ్బల్ని తినవలసిన అవసరం కూడా ఉండదు. धक्के खाने की भी दरकार नहीं पड़ती. మోసపోయేటందుకు కూడా అవకాశం అనేది ఉండదు, అవసరం क्यों? అనేది उन्होंने एक ఉండదు. को पकड़ लिया तो पकड़ लिया. ఎందుకంటే వారు ఒక్కరిని పట్టుకున్నట్లయితే పట్టుకున్నారు. एक है साधे सब सदे, सब साधे सब जाए. ఏకే సాధే సబ్ సాధే సబ్ సాధే సబ్ జాయ్. तो एक में ताकत रहती है. అయితే ఒక్కరిలో శక్తి ఉంటుంది. अनेकों के संग के रंग में जाने से అనేకుల యొక్క సాంగత్యపు రంగులోకి వెళ్ళినట్లయితే क्षीण हो जाती है. శక్తి క్షీణమైపోతుంది. इतनी ताकत रहती है एक के संग के रंग में ఎంత శక్తి ఉంటుంది అంటే ఒక్కరి యొక్క సాంగత్యపు రంగులోని कि दुख दुख अनुभव ही नहीं होता. ఏమనంటే దుఃఖంగా అనుభవమే అవ్వదు. समस्या समस्या का रूप अनुभव नहीं होता. సమస్య రూపంలో అనుభవమే అవ్వదు. जैसे कि बाप अपनी गोदी में लेकर के चलता है, ఏ విధంగా అయితే తండ్రి తన ఒడిలో తీసుకొని వెళ్తారు. दूसरी आत्मा ये समझती है बाप వేరే ఆత్మలు ఇలా అనుకుంటారు, रे कितना दुख सहन करना पड़ता है. అమ్మో ఎంత సుఖాన్ని సహనం చేయాల్సి వస్తుంది. रामायण जब पढ़ेंगे రామాయణం ఎప్పుడైతే చదువుతారో तो कोई कोई रामायण पढ़ते पढ़ते रोना शुरू कर देते. కొంతమంది రామాయణం చదువుతూ ఏడవడం మొదలు పెట్టేస్తారు. अरे बाप रे, राम को इतने दुख. అరే బాపురే, రాముడికి పాపం ఎంత దుఃఖం. हमारे राम भगवान మా రాముడు భగవంతుడు इतने दुखी होते हैं. ఎంత దుఃఖీ అవుతాడు. अरे అరే थोड़ा अंदर से सोचो, కొంచెం లోపల నుండి ఆలోచించండి. वो राम की आत्मा दुखी होती है कि तुम ही दुखी हो रहे हो? రాముడి యొక్క ఆత్మ దుఃఖీగా అవుతుందా లేక మీరే దుఃఖీలుగా అవుతున్నారా? है? राम की आत्मा को तो दुख भासता नहीं, రాముడి యొక్క ఆత్మకైతే దుఃఖం అనేది అనుభూతి అవ్వదు. और तुम इतने दुखी क्यों होते हो? మరి మీరెందుకు ఇంత దుఃఖీలుగా అనుభవం చేసుకుంటున్నారు? एक की बात है, ఒక్కరి యొక్క విషయం అయ్యింది. एक में अपने मन को रमण करना चाहिए. ఒక్కరిలో మన యొక్క మనసుని రమణం చేసుకోవాలి. मन एक में तिरोहित होगा మనసు ఒక్కరిలో తిప్పబడినట్లయితే, एक में मन मना भाव होकर के रहेंगे ఒక్కరిలో మన్మనాభావ్ అయి ఉన్నట్లయితే तो तन और धन भी वहीं जाएगा. అయితే అప్పుడు తనువు మరియు ధనం కూడా అక్కడికే వెళ్తుంది. दूसरी जगह तन और धन రెండో వైపుకి, రెండో స్థానంలోకి తనువు ధనం అనేది जा नहीं सकता. వెళ్ళలేదు. जिसका दिल जहाँ लग जाता है, ఎవరి మనసు అయితే ఎక్కడైతే పెట్టబడిపోతుందో, कोई लवर्स होते हैं ना, ఎవరైనా లవర్స్ ఉంటారు కదా, तो महबूबा का दिल महबूबा में लग जाता है तो वो अपनी सारी धन की ताकत कहाँ लगा देता है? ప్రేయసీ మీద ఒకవేళ మనసు అంతా వెళ్ళిపోయినట్లయితే తన ధనాన్ని అంతా కూడా ఎక్కడ పెట్టేస్తాడు? ప్రియుడు महबूबा में लगा देता है. ప్రేయసీలోనే పెట్టేస్తాడు. भले शादीशुदा हो, घर में कितनी భలే వివాహమైన వాడైనా కూడా, सुंदर औरत बैठी हुई हो, ఇంట్లో ఎంత సుందరమైన స్త్రీ కూర్చొని ఉన్నా కూడా, భార్య ఉన్నా కూడా, लेकिन अगर किसी दूसरे से उसका दिल लग गया కానీ ఎవరి మీదైనా వేరే వారి మీద ఒకవేళ మనసు వెళ్ళిపోయినట్లయితే तो सारा कमाया हुआ धन कहाँ फेंकता है? అయితే మొత్తం సంపాదించిన ధనాన్ని అంతా కూడా ఎక్కడ విసిరేస్తాడు? वहीं फेंकता है. అక్కడే విసిరేస్తాడు. धन भी फेंकता है और तन की ताकत भी वहीं लगाता है. ధనాన్ని కూడా విసిరేస్తాడు మరియు తనువు యొక్క శక్తిని కూడా అక్కడే మొత్తం పెట్టేస్తాడు. तो जहाँ हमारा मन होगा అయితే ఎక్కడైతే మన మనసు ఉంటుందో वहाँ हमारा అక్కడ మన तन होगा और తను वहीं हमारा ఉంటుంది धन होगा. మరియు అక్కడే మన ధనం ఉంటుంది. इसलिए मन बुद्धि को अगर चेंज कर दिया అందువల్లనే మనసు బుద్ధిని ఒకవేళ చేంజ్ చేసేసుకున్నట్లయితే
మోల్డ్ చేసేసుకున్నట్లయితే तो पुरुषार्थ बहुत सहज हो जाता అప్పుడు పురుషార్థం చాలా సహజంగా అయిపోతుంది. है. इसलिए कहते हैं అందువలనే అంటారు, एक मोहब्बत से काम करना ఒకటి ప్రేమతో కార్యం చేయటం, और दूसरा मजबूरी से काम करना. రెండోది బలవంతంగా కార్యాన్ని చేయడం. मोहब्बत हो जाती है ప్రేమ ఒకవేళ ఉన్నట్లయితే, तो कोई అయిపోయినట్లయితే भी काम कठिन नहीं होता. అప్పుడు ఏ కార్యం కూడా కఠినం అవ్వదు. कहानियां बना दी है కథల్ని తయారు చేసేశారు. कि सीरी को पाने के लिए फरिहाद ने पहाड़ काट करके नदी निकाल ली. సీరిని పొందటం కోసం ఫరిహాదులు కొండని కట్ చేసి నదిని ప్రవహింపచేసేశాడు. अब पहाड़ काट के नदी थोड़ी निकाली जाती है. ఇప్పుడు పర్వతాన్ని కట్ చేసి నదిని తీయటం జరుగుతుందా? నిజంగా ఏంటి माने पहाड़ जैसा जो काम है అనగా పర్వతం లాంటి ఏదైతే కార్యం ఉంటుందో वो काम भी ఆ కార్యం కూడా పూర్తిగా చేసేశాడు. और ज्ञान जल निकाल करके మరియు జ్ఞాన జలాన్ని తీసేసి सारे संसार में మొత్తం ప్రపంచంలోని ప్రవహింపజేసేశాడు. शास्त्रों में दिखाते हैं శాస్త్రాలలో చూపిస్తారు कि बड़े लंबे समय तक तपस्या की చాలా ఎక్కువ సమయం వరకు తపస్సుని చేశారు. तो गंगा ऊपर से नीचे आई. అప్పుడు గంగ పైనుండి కిందకి వచ్చింది. नीचे तो आई కిందకైతే వచ్చింది, लेकिन कहाँ समा गई? కానీ ఎక్కడ సమాయింపబడిపోయింది? शंकर की जटाओं में समा गई. శంకరుడి యొక్క జటాలలోని సమాయించబడిపోయింది. तो आने का कोई फायदा ही नहीं हुआ. అయితే వచ్చినటువంటి ఫలితం ఏమీ ఉండలేదు. अब हम बच्चे जानते हैं ఇప్పుడు పిల్లలైన మనకి తెలుసు कि ज्ञान गंगा ఏమనంటే జ్ఞానగంగ ऊपर से नीचे आई పైనుండి అయితే కిందకు వచ్చింది. और आकर के कहाँ समा गई? మరియు వచ్చి ఎక్కడ ఇమిడిపోయింది? कब समा गई? ఎప్పుడు ఇమిడిపోయింది? है? ज्ञान गंगा ऊपर से आई नीचे జ్ఞానగంగ పైనుండి కిందకి వచ్చింది और समा गई. कहाँ समा మరియు गई? ఇమిడిపోయింది. ఎక్కడ ఇమిడిపోయింది? है? शंकर की जटाओं में समा गई. శంకరుడి యొక్క జటాలలోని ఇమిడిపోయింది. शंकर की जटाओं में समा गई. अब फिर उनको तपस्या करनी पड़े. శంకరుడి యొక్క జటాల్లో ఇమిడిపోయింది. మళ్ళీ అతనికి తపస్సు చేయాల్సి వచ్చింది. तो फिर दोबारा तपस्या करते. మళ్ళీ రెండోసారి తపస్సుని చేస్తారు. दोबारा तपस्या करते हैं तब गंगा రెండోసారి తపస్సుని చేస్తారు. అప్పుడు గంగా जटाओं से జటాల నుండి इस सृष्टि पर आती है. ఈ సృష్టి మీదకి వస్తుంది. तो अभी भी అయితే ఇప్పుడు కూడా ज्ञान गंगा की प्रत्यक्षता नहीं हुई है. జ్ఞానగంగ యొక్క ప్రత్యక్షత అనేది అవ్వలేదు. अगर ज्ञान गंगा की प्रत्यक्षता हुई हो ఒకవేళ జ్ఞానగంగ యొక్క ప్రత్యక్షత అయినట్లయితే उत्तर भारत के लोग जरूर समझ जाएंगे. అయితే ఉత్తర భారతం యొక్క జనాలు తప్పకుండా అర్థం చేసేసుకుంటారు. अभी भी जटाओं में घूमड़ रही है. ఇప్పుడు కూడా జటాలలో తిరుగుతుంది. जैसे जटाएं होती है ना, ఏ విధంగా జటాలు ఉంటాయి కదా, बड़े बड़े साधु संत होते हैं పెద్ద పెద్ద సాధు సంతలు ఉంటారు. अपने తమ యొక్క आर्टिफिशियल जटाएं बनाते हैं. ఆర్టిఫిషియల్ జటాలని తయారు చేసుకుంటారు. वो एक दूसरे से बाल चिपके हुए होते हैं. అవి ఒకటితో వేరొక వెంట్రుకలు అంటుకుపోయి ఉంటాయి. सुलझे हुए नहीं होते हैं. విరపోసిన జుట్టు అవ్వదు. तो जटाओं में गंगा हिलगी हुई है. అయితే జటాలలోని గంగ అనేది బంధింపబడి ఉంది. अभी भी एडवांस ज्ञान में ढेर सारी बातें ऐसी हैं ఇప్పుడు కూడా అడ్వాన్స్ లోని చాలా విషయాలు అటువంటివి ఉన్నాయి. जो क्लियर नहीं है. అవి క్లియర్ అనేవి అవ్వలేదు. जब ज्ञान गंगा निकलेगी ఎప్పుడైతే జ్ఞానగంగ వెలువడుతుందో
तो सब बातें क्लियर हो जाएगी। అప్పుడు అన్ని విషయాలు క్లియర్ అయిపోతాయి. पुरुषार्थ ही क्लियर हो जाएगा। పురుషార్థమే క్లియర్ అయిపోతుంది. लेकिन नियम बना हुआ है। కానీ నియమం అనేది తయారయ్యింది. पहले यमुना निकलती है, మొదటి యమున వెలువడుతుంది. మళ్ళీ पहले మొట్టమొదట की पुत्री यमुना निकलती है। సూర్యపుత్రి యమున వెలువడుతుంది. उसके बाद దీని తరువాత बीच में सरस्वती आती है। మధ్యలో సరస్వతి వస్తుంది. सरस्वती సరస్వతి में आती है, మధ్యలో వస్తుంది, మధ్యలోనే వెళ్లిపోతుంది, गुप्त हो जाती है। గుప్తం అయిపోతుంది. और लास्ट में మరియు లాస్ట్ లోని गंगा निकलती గంగ వెలువడుతుంది. में निकली है ज्ञान गंगा। అంతిమంలో వెలువడతారు జ్ఞాన గంగలు. तो हर हर गंगे हो जाती है। అయితే హరహర గంగే అయిపోతుంది. और सर के ऊपर धारण किया जाता है। అయితే శిరస్సు మీద ధారణ చేయటం జరుగుతుంది. क्यों? ఎందుకని? पार्वती को गोद में बैठाया పార్వతిని ఒడిలో కూర్చోబెట్టుకున్నారు. और गंगा को सर के ऊपर क्यों बैठा लिया? మరి గంగని తల మీద ఎందుకని కూర్చోబెట్టుకున్నారు? चंद्रमा को भी मस्तक पर बैठाया, చంద్రమాని కూడా మస్తకంలోని కూర్చోబెట్టుకున్నారు. सर के ऊपर नहीं चढ़ाया, తల మీద కూర్చోబెట్టుకోలేదు. मस्तक में थोड़ा नीचे दिखाते हैं। మస్తకంలోని కొంచెం కింద చూపిస్తారు. और गंगा को మరియు గంగని एकदम सर के ऊपर। పూర్తిగా తల మీద పెట్టుకున్నారు. तो कोई कारण रहा होगा ना। అయితే ఏదో కారణం అయితే ఉంటుంది కదా. फिर गाते हैं राम तेरी गंगा मैली। మళ్ళీ గానం అనేది చేస్తారు, రామ్ తేరీ గంగా మైలి. अरे कब मैली? ఎప్పుడు మైలి అయ్యింది మరి? అరే, सागर से कनेक्शन है तो मैली, సాగరుడితో కనెక్షన్ ఉన్నట్లయితే అప్పుడు మైల అయ్యిందా? या सागर से कनेक्शन टूटा हुआ है तो मैली? సాగరుడితో కనెక్షన్ అనేది తొలగిపోయినట్లయితే అప్పుడు మైలి అయ్యిందా? ज्ञान सागर से कनेक्शन नहीं होता है జ్ఞాన సాగరుడితో కనెక్షన్ అనేది లేకపోయినట్లయితే तो नदी नाला बन जाती है। అప్పుడు నది చెరువుగా కాలువగా అయిపోతుంది. सागर से कनेक्शन होता है సాగరుడితో కనెక్షన్ అయినట్లయితే तो नदी అప్పుడు నది पावनी बन जाती है। పతిత పావని అయిపోతుంది. वो भी भारत की नदियों का गायन है। అది కూడా భారత్ యొక్క నదుల యొక్క గాయనం అయ్యింది. भारत में भी दक्षिण भारत की नदियों का गायन नहीं है पतित पावनी। భారత్లోని కూడా దక్షిణ భారత్ యొక్క నదుల యొక్క గాయనం అనేది లేదు, పతిత పావని అనేది. किसका गायन है? దేని యొక్క గాయనం అయ్యింది? उत्तर भारत की नदियों का गायन। ఉత్తర భారత్ యొక్క నదుల యొక్క గాయనం అయ్యింది. भारत की महिमा है। భారత్ యొక్క మహిమ అయ్యింది. विदेशी नदियों में कोई स्नान करने नहीं जाता। విదేశీ నదుల్లో స్నానం చేయడానికి ఎవరు కూడా వెళ్లరు. भक्ति मार्ग में कोई विदेशी नदियों में स्नान करने के लिए मेले लगाते हैं। భక్తి మార్గంలోని విదేశీ నదుల్లో స్నానం చేయడానికి మేళాల్లోని ఎవరైనా వెళ్తారా? नहीं लगाते। వెళ్లరు. नदियां तो विदेशों में भी है, నదులు విదేశాల్లో కూడా ఉన్నాయి. वहाँ क्यों नहीं स्नान करने जाते? అక్కడ స్నానం చేయడానికి ఎందుకు వెళ్లరు? क्योंकि विदेशों में ఎందుకంటే విదేశాలలోని ऐसा तो नहीं है कि विदेशों से नदियां नहीं निकलती ज्ञान वाली। అలా ఏమీ కాదు, విదేశాల నుండి జ్ఞానం ఉండేటటువంటి నదులు వెలువడవు అని. निकलती है या नहीं निकलती है? వెలువడతాయా లేక వెలువడవా? निकलती तो है, వెలువడడం అయితే అవుతుంది, लेकिन కానీ वो सर के ऊपर सवार होने योग्य पुरुषार्थ వారు తల మీద సవారయ్యేటటువంటి పురుషార్థముని नहीं करती। చెయ్యరు. जो बहुत प्यारा बच्चा होता है, बहुत ఎవరైతే ప్రియమైన పిల్లవాడు ఉంటాడో, सर्विसेबल होता है, ఎక్కువ సర్వీసేబుల్ అయి ఉంటాడో, तो बाप उसको प्यार में आकर के सर के ऊपर తండ్రి ప్రేమలోకి వచ్చి తనని తలపైన चढ़ा के रखते हैं। ఎక్కించి కూర్చోబెట్టుకుంటాడు. ఓం శాంతి.